హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేక వందనములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. ఈరోజు లాస్ట్ శుక్రవారం. దేవుడు గతించిన 3 వారాలు మనల్ని ఎంతగానో ప్రేమించి దాచి కాపాడి మరి లాస్ట్ వారంలో తీసుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు యవనస్తుల సిద్ధపాటు కూడిక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని కూడికని ముందుకు తీసుకెళ్దాం. అందరు తలలు వంచినట్టు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి ఈ దినంలోకి తీసుకొచ్చినందుకు లెక్కలేని స్తుతులు చెల్లించుదాం. మౌనంగా ఉండొద్దు. అందరి నోరులో విప్పి, అయ్యా, ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు. అయ్యా, ఇంకెంతోమంది ఈ సమయం లేక ఆగిపోయి ఉన్నారు, మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు. ప్రార్థించుదాం, అడుగుదాం. అందరి గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, 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 పరలోకమందు మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ దినంలోకి తెచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో నీ పిల్లలందరూ, నీ బిడ్డలందరూ నాయన నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి నీ మందిరానికి వచ్చి ఉన్నారు నాయన. అయ్యా, చేరుకున్నారు. ఇంకా రాలేకుండా ఉన్న వారి కోసం నేను సహాయం దయచేయండి. ప్రార్థన చేస్తున్నాను. రావడానికి సహాయం దయచేయండి ఆయన తండ్రి. ఇదిగో వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ నిన్ను ప్రేమతోనైనా, ఆత్మతో, సత్యంతో స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి నాయన నీ ఆశీర్వాదాలు పొందడానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, ప్రారంభం మొదలుకొని అయ్యా తండ్రి దేవా, మీరే ముందుండి నడిపించండి. మీ సహాయం దయచేయమని. ఇదిగో తండ్రి, ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో మీరు ఉండండి. అయ్యా, పాటలు పాడుతున్న బిడ్డలో నైనా కోయల్ టీం అందరినీ మీరు నైనా మంచి గొంతులు, సలహాలు దయచేసి నేను నిన్ను స్తుతించడానికి సహాయం దయచేయండి. కీర్తన చదువుతున్న బిడ్డలో మీరు ఉండి మాట్లాడండి, సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా, వాక్యం నైనా ఎత్తుకున్న బిడ్డలో నైనా మీరుండి మాట్లాడండి మాకు అర్థమయ్యే రీతిలో తండ్రి. అది మేము నేర్చుకొని అందరం నైనా వాక్యం లేఖనం ద్వారా జీవించే సహాయం అందరికీ దయచేయండి తండ్రి దేవా. ఇదిగో ప్రభువా, ఏ బిడ్డ ఎందు నిమిత్తం వచ్చారో అవన్నీ మీరు సఫలపరచండి. మెండుగా దీవించి పంపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చదువుకొని కీర్తన 34:10 చదవమ్మా. 34:10 చిమ్మ పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనవు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన మంచి వాగ్దానం ఈరోజు. సింహం పిల్లలు ఆకలి ఉంటాయి, కానీ యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే సింహం పిల్లలు అంటే ఎక్కడికైనా వెళ్ళి అవి ఆహారాన్ని తెచ్చుకుంటాయి. అట్టి వాటికి దొరకని ఆహారము యెహోవా యందు ఆశ్రయించే వారికి ఏది కొదువై ఉండదంట. మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము,
ఎవరితో ఉంటున్నాం? దేవునితో నడిస్తే దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తాడు. వాక్యం ఏం చెప్తుంది, మనకు వాక్యం ఏం నేర్పిస్తుంది? బైబిల్ చదవాల, వాక్యం నేర్చుకొని వాక్యరీతిగా మనం జీవించాలని సందర్భంగా తెలియజేస్తూ, సమయంలో మరి కోయల వారు వస్తే పాటలు పాడి దేవుని మహిమపరుస్తాం. నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాననని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటిదానని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
యేసయ్యా వందనం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నెక్స్ట్ ఈ పాట కదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయ కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించే ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించనే ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణతో కృతజ్ఞతార్పణతో ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించెనే నా సాక్షి జీవితమే పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించినందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షగనులతో హర్షగనులతో పరిమళించనే నా సాక్షి జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించునే. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశోధుడా. యేసయ్యా నా నిలువెల్లరిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లరిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లరిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లరిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అవును తండ్రి, మేము సాగిలపడి నమస్కారం చేయడానికి సహాయం దయచేయండి పిల్లలందరికీ తండ్రి. అయ్యా నిన్ను స్తుతించడానికి, ఇంకా మహిమపరచడానికి, గణపరచడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ఆసక్తితో వచ్చారు పిల్లలు తండ్రి, అందరికి నాయన మంచి స్వరాలు దయచేయండి. ఇంకా అయ్యా బలంగా వాడుకోండి
అయ్యా ఇంకా బలంగా వాడుకోండి అనేకులని నాయన మీ సేవలో వాడుకోమని అయ్యా ఇది మొదలుకొని నిరంతరం మా మధ్యలో ఉండి నడిపించమని అయ్యా ఈ ఆరాధన అంతా మీరు ముందు నడిపించినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా దినదినం ఇంకా అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయండి అయ్యా, మంచి సరాలు దయచేయండి అయ్యా, నిన్ను మహిమపరచడానికి సహాయం దయచేయమని అయ్యా, ఇంకా 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 అందరు కలిసి నిన్ను స్తుతించటానికి నాయన, అందరు కలిసి నిన్ను మహిమపరచడానికి సాగిలపడి నమస్కారం చేసి ఎప్పుడు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నన్ను స్తుతించి గణపరచడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరిచిన కోయల్ టీం వరకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో అందరు లేచి నిల్చుంటే కీర్తన భావం చదువుకుందాం. కీర్తనలు 40వ కీర్తన తమ్ముడు రమేష్ వచ్చి చదువుతాడు. ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహాయముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాకు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బురద బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు ఉపమగు క్రొత్త కీర్తనను మన దేవుడు నా నోట నుంచెను. అనేకుల దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించుందురు. గర్విష్ఠులు అయిన నన్ను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టగా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదనుకుంటాను. అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడు ఒకడను లేడు. బలులైనను నన్ను నైవేద్యములైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను ప్రాణార్పణ బలులైనను తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మా సమాజంలోను నీతి సువార్తను
నేను ప్రకటించి ఉన్నానని నిన్నంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకుని నున్నాను. నేను ఊరకుండా లేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మా సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ సత్యములను, నీ వాత్సల్యమును నాకు దూరము చేయువు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తలెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా, నా హృదయములకు, నా సహాయములకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తుగా భ్రమశీయుదురు గాక. నాకు కీడు చేయు గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముంది దురుగాక. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమ పాలై దీనుడనైతిని. ప్రభువా, నన్ను తలుచుకున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా కీర్తన భాగం చదివి మనకు అర్థమయ్యేలాగా వినిపించిన తమ్ముడు రమేష్కు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని ఇలాగే కొద్దిగా ఈ కీర్తనని మనం వివరించుకొని ఇంకా ముందుకెళ్దాం. మొదటి వచనము, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు సెవియొగ్గి నా మొర ఆలకించను. రెండోది కూడా చదివినాను. నాశనకరమైన గుంటలో చిబటగల దొంగ యూబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాడు దావీదు గారు? యెహోవా కొరకు స్నానంతో కనిపెట్టుకొని చెవియొగ్గి నా మొర ఆలకించమని
దేవుణ్ణి గోదాడుతున్నాడు, అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలాగే కింద మనం 2వ వచనం చూసినట్టయితే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ యూపులో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా అడుగులు స్థిరపరచెను. చాలమ్మా. దేవుడు నాశనకరమైన గుంట అంటే, గుంటలు అంటే నాశనకరమైన గుంటలు, ఇంకా రెండోటి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తెను. ఈ నాశనకరమైన గుంట, దొంగ ఊబి అంటే ఏంటండి? నాశనకరమైన గుంటలు అంటే పాపం. రకరకాల పాప యూబులో పడిపోతాం మనం. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది వ్యభిచారంలో పడిపోతారు బయటికి రాకుండా. ఎలాగా బయటికి వస్తారు వీళ్ళు? దేవుడే లేవనెత్తాల. కొంతమంది వ్యసనానికి పాల్పడతారు, తాగటానికి, వ్యసనానికి, ఇంకా రకరకాల జూతాలు ఆడటానికి, కొంతమంది బెట్లు ఆడటానికి, ఎన్నో రకరకాల పాపపు యూబులో పడిపోయినప్పుడు మరి ఆ గుంటలో నుండి, ఆ పాపపు గుంటలో నుండి, జిగడగల దొంగ యూబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిచి ఉంచిన అడుగులు నా అడుగులు స్థిరపరిచెను. ఆయన ఎప్పుడైతే ఆ పాపం విడిచిపెట్టి ఏదైతే గుంటలో పడిపోతాం, మనము పాపంలో పడిపోతామో అది విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన లేవనెత్తి ఎక్కడ నిల్చుండి పెడతాడట? బండ మీద. ఒకవేళ అలాగే ఒక గుంటలో పడిపోయినాం, ఒక బురదలో పడిపోయినాం, అలాగే వచ్చి మన పాదాలకు బురద, కాళ్ళకు బురద ఉంటే, మనం బండ మీద ఉంటే ఉండగలమా? ఉంటామా? నిలిచుంటామా? జారి మళ్ళీ పడిపోతాం. సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో మనం అటు ఇటు తిరిగి వచ్చి మన ఇంట్లో కడప దగ్గర ఏదో ఒకటి వేసుకుంటాం, కాళ్ళు సాఫ్ చేసుకొనే లోపలికి వెళ్తాం. అలాగా కాళ్ళకు మైలా ఉంచుకొని మన లోపలికి వెళ్తామా? వెళ్ళలేం కదా. వెళ్దామా? అందుకే ఇదంతా మన పాపము. మనం నాశనకరమైన గుంటలో ఉన్నాము. అదంతా కడుక్కోవాలా. అదంతా ఏం చేయాలి మనమంట? ఆ గుంటలో నుండి రావాలంటే మనము పాపముని విడిచిపెట్టాలా. అప్పుడైనా నా అడుగులని స్థిరపరిచెను. ఎక్కడ నిలబెడతాడంట? జిగడగల దొంగ ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములను బండ మీద నిలిచి నా అడుగులను స్థిరపరిచెను. మనం పాపం ఎప్పుడైతే విడిచిపెడతామో, అన్నీ ఎప్పుడైతే కడుక్కుంటామో, నీట్గా కడుక్కున్నప్పుడు ఆయన మన బండ మీద నిలబెడతాడంట. అలాగే ప్రియులారా, మనం వాక్యం ఏం చెప్తుందో అలాగే ఉండాలి. పాపం నుంచి బయటికి రావాలా. చీకటిలో ఉండొద్దు, ఎప్పుడు వెలుగులో ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కింద చదవ 4వ 5. యెహోవా నా దేవా, నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారంలో వాటి వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అవి లెక్కకు మించి ఉన్నాయి. నీకు సాటి ఎక్కడైనా లేడు. హల్లెలూయా. దేవునికి నామానికి మలువను కాక. ఇప్పుడు దేవునికి సాటి అయినాడు ఎవడన్నా ఉన్నాడండి? ఆయనే పరిశుద్ధుడు. ఒక్కడు లేడు నీతిమంతుడు. ఒక దేవుడు తప్ప ఎవడన్నా ఉన్నాడా మనుషుడు? ఆయనకు సాటి అయినాడు ఎవడన్నా లెక్క చెప్పగలం. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసినవి మనకు. అసలు మనల్ని పుట్టించిందే, మనల్ని అసలు ఈ జన్మ ఇచ్చిందే, ఈ ప్రాణం ఇచ్చిందే పెద్దగా. ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, లెక్కించలేనివి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. 8 చదువుకుందాం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలోని ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 9 నా పెదవులు
మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అనుకుంటుని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సువార్తను మనం ఎలా ప్రకటించాలి? ఎక్కడడితే అక్కడ సిగ్గు లేకుండా ప్రకటించాలి, భయం లేకుండా. ఎక్కడ మనం ఆయన సువార్తని ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ టైం ఉంటే, మన సమయం ఉన్న చోట, ఎక్కడ జనం ఉంటే అక్కడికి వెళ్ళి మన సువార్తని ఆయన ప్రకటించాలని వాక్యం చెలవిస్తుంది ప్రియులారా. అలాగే 12-13 చదువుకుందాం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నా దోషములు నన్ను తరిమి నేను తల ఎత్తి చూడలేకపోతుని, మించి ఉన్నాయి. నా హృదయము ఐదర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా నాకు సహాయంకు త్వరగా రమ్ముము. దేవుడు ఏమంటున్నాడు దావీదు? 13-12 లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. ఇక్కడ 13లో చూసినట్టయితే యెహోవా దయచేసి నన్ను రక్షించుటకు, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్మని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ రోజులో మనకు కష్టాలు ఉన్నప్పుడు దేవుణ్ణి మనం అడుగుతున్నామా? అడగాలండి. దేవుణ్ణి అన్నీ వదిలేసి దేవుణ్ణి అడిగితే ఆయన ఖచ్చితంగా సాయంగా ఉండేవాడు, మనకు సాయంగా ఉంటాడు. అన్నీ కూడా తీర్చేవాడు దేవుడే. మనుషులైతే ఏమీ చేయరు. మనుషులతోనే ఏమైనా జరుగునా? ఏమీ జరగదు. అందుకోసమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన మొరను ఆలకించి ఆయన అన్నీ తీసివేస్తాడని 14 నా ప్రాణము తీటకై సిగ్గుపడి నాకు కీడు చేయగోరువారు సిగ్గువందురుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రాణం తీస్తా అనుకుంటారు, మనని ఏమో చేద్దాం అనుకుంటారు, పడగొడదాం అనుకుంటారు. ఎన్ని చేసినా ఒకవేళ మనం దేవునితో ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఎన్నో కనబడతాయి బైబిల్లో, గ్రంథంలో. యోసేపుని తన అన్నలు ఎన్నో చేశారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ముందు నిలిచిండ పెట్టాడా లేదా? కీడు చేయాలనుకుంటే మేలు చేసాడా లేదా? అందుకోసం ఆ విధంగా మనం ఉండాలి ప్రియులారా. ఆ విధంగా ఉంటేనే దేవునితోనే మనం ఎప్పుడు నిత్యం ఉంటేనే మనల్ని ఎవరైనా కీడు చేయాలనుకున్నా, ఎవరన్నా మనల్ని ఏది చేయాలనుకున్నా కానీ దేవుడు మనల్ని ముట్టనియాడు. ముట్టనిస్తాడా? మన మీద చెయ్యి కూడా వేయనియాడు. హల్లెలూయా, హల్లెలూయా. 17 లాస్ట్ వచనం చదువుకుందాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలుసుకుంటున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్త నీవే, నా దేవా ఆలస్యం చేయకమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ విధంగా దావీదు ఎంతగానో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు. అడిగినప్పుడు దేవుడు దావీదుకి అన్ని సాయం అందించాడండి. సౌలు తరిమాడు, తనని కన్న కొడుకే చంపాలని చూశాడు. అయినప్పటికీ కూడా దావీదు గారికి దేవుడు ఎప్పుడు ఎంబట ఉన్నాడు, ఆయనకు సాయం చేసుకుంటూనే వచ్చాడు. సంత కన్న కొడుకే ఆయనను చంపుదామని ఎమ్మడడ్డాడు. కీడు చేసింది ఎవరు? సౌలు. కానీ దావీదు మాత్రం కొడుకుకు ఆయన తిరిగి చంపాలని అనుకోలేదు. మరి ఒక దైవజనుడు ఆయన్ని అభిషేకించిన ఆయనని కీడు చేయాలని మేలు చేశాడు, కానీ కీడు చేస్తే ఆయనకు ఎప్పుడు కూడా కీడు తిరిగి చేయలేదండి, ఎప్పుడు కూడా. అందుకే వాక్యం ఏం చెలవిస్తుందంటే, మనకు కీడు చేసిన వారికి మనం ఏం చేయాలంట? మేలు చేయాలా. మనల్ని చంపాలనుకున్న వారికి మనం ఏం చేయాలా? వారికి ఎదురుగా ఉండాలి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడండి, వారిని మార్చేస్తాడు. కానీ మనం ఎదురు తిరిగి ఒకవేళ ఆ దేశము, ఆ రాజ్యాన్ని దావీదు గారు విడిచిపెట్టి కొడుకు ఎంబడిస్తే ఎందుకు వెళ్ళిపోయాడండి? ఆయన బలవంతుడు కాదా? ఆయనతో ఎంతమంది ఉన్నారు?
ఆయనతోని వాళ్ళ దాసులు ఎంతమంది 3,000 మంది ఉన్నారంట. అయినప్పటికీ ఎందుకు ఆయన ఆ దేశాన్ని విడిచి ఎందుకు వెళ్ళాడు? మరి ఒకవేళ కొడుకుతోని యుద్ధం చేస్తే కొడుకు చనిపోవచ్చు, మరి ఆ దేశమంతా పాడైపోతుందని చెప్పి ఎవరికి కూడా కీడు జరగకూడదని దావీదు ఆలోచనతోని పారిపోయాడు. దాన్ని ఏమంటారు, తగ్గించుకొని ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ తిరగబడి అందరూ మరి నీ కొడుకుని చంపుదామన్నప్పుడు కూడా నా కొడుకుని చంపొద్దని చెప్పాడు. చంపని చెప్పాడా? ఇక్కడ మనమైతే మనుషులు అయితే ఎవరైనా తిరగబడితే చంపేస్తారు. అంటే అవకాశం ఉంటే, ఒకవేళ కీడు చేసిన వారికి మేలు చేయడం చాలా తక్కువ. అలాగ చేయకుండా లేఖనం మనకేం చెప్తుందంటే అలా చేయొద్దు. మన ఇంటి వారే మనకేం చేసినా దేవునికి స్తోత్రం, మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించి ప్రార్థన చేయాలి మనం. కానీ వాళ్ళని ఇంకా మన నోటి జారేసి ఇంకా మాటలని ఇంకా రెచ్చింపజేస్తే ఏం జరుగుతుంది? కీడు జరుగుతుంది. అటువైపు కీడు జరుగుతుంది, ఇటువైపు కీడు జరుగుతుంది. అందుకోసమే మనం తగ్గించుకుంటే ఎదుటి వ్యక్తి మారే అవకాశం ఉంటుందని లేఖనం చెప్తుంది ప్రియులారా. అలాగే మనం ఉందామని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది నన్ను వాటదా? ఈ సమయంలో మన తమ్ముడు సీను, రమేష్ వచ్చి స్పెషల్ పాట ఒకటి పాడతారు, వినిపిస్తారు. కనుమూయక ముందే తెలుసుకోవో నిజాన్ని, ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజు చావుకు దగ్గరవుతారు. ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజు చావుకు దగ్గరవుతారు. తినుచు త్రాగుతూ సంతోషించమని చెప్పి, తినుచు త్రాగుతూ సంతోషించమని చెప్పి నిన్ను అర్ధాంతరంగా వదిలివేస్తుంది, నిన్ను అర్ధాంతరంగా వదిలివేస్తుంది. మట్టి నుండి పుట్టింది, మట్టికి చేరింది, ఆరని అగ్నిని ఆత్మను పంపేస్తుంది. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని. కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. మేను పైన మమకారం పెంచుకోకుమా, మరణించగాని ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. మేను పైన మమకారం పెంచుకోకుమా, మరణించగాని ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. ఆశా మమకారాలు పెనువచ్చులు సుమా, నీ దేహాన్ని తగుల పెట్టు కట్టెలని మరువకుమా. ఆశా మమకారాలు పెనువచ్చులు సుమా, నీ దేహాన్ని తగుల పెట్టు కట్టెలని మరువకుమా. తెలుసుకో నీ దేహాన్ని తగుల పెట్టు కట్టెలని మరువకుమా. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరం
పోయక ముందే తెలుసుకోవో నిజాన్ని. దేహం దేవునికై వినియోగిస్తే నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే, నీ దేహం దేవునికై వినియోగిస్తే నీ ప్రాణం ప్రభునికై ప్రాణముగా పెడితే, మన్నైన నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోను. మన్నైన నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోను. పుట్టి తెలుసుకున్నావి లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. పుట్టి తెలుసుకున్నావి లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. తెలుసుకో ఈ నిజాన్ని, నీ మృత్యువు వెనుకే ఉంది మిస్టరీ. దైవ గ్రంథం తెలిపింది దాని హిస్టరీ. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన ఇద్దరు బ్రదర్స్కు ప్రత్యేక వందనములు. హల్లెలూయా. సాక్ష్యములు, కొద్ది నిమిషాల సాక్ష్యములు ఎవరన్నా ఉంటే, దేవుడు చేసిన మేళ్ళు చాలా ఉంటాయి, చెప్పాలా? ఎవరు లేరా? దేవుని నామానికే మహిమ కలిగిన కాకండి. అందరికీ వందనములు. అలాగే నా సాక్ష్యం ఏంటంటే, మొన్న సెస్ట్లో నొప్పి వచ్చిందన్నాను కదండి, ఇప్పుడు ఊరెళ్తున్నానండి ఇండియాకి ఈరోజు. అయితే మీరు చేసిన ప్రార్థన వల్ల ఈ రోజు దాకా నేను ఇక్కడ ఉండడానికి దేవుడు నాకు ఎంతో కార్యం చేశాడండి. అలాగే మరి నేను ఇంటికి వెళ్ళి చూపించుకుని మళ్ళీ త్వరలో రావాలని నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మీరు అందరూ కలిసి. అలాగే నేను త్వరగా వచ్చి మళ్ళీ నా పనుల్లో నేను జాయిన్ అయ్యేలాగా ప్రార్థన చేయమని, దేవుడి కృప ఎప్పుడూ ఉండాలని యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాం. ప్రార్థించండి, ఎవరు జ్ఞాపకం మర్చిపోకుండా బిడ్డ కోసం. మరి వచ్చిన ఏంటి చిన్నదే పెద్దదని అనుకోవద్దు, అది కూడా లేకుండా దేవుడు తీసివేయాలని అందరూ ప్రార్థించండి. ఈరోజు సాయంత్రం 8 గంటలకు బయలుదేరి మరి ఇండియా దేశం వెళ్తున్నారు. మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు అన్ని విషయాలలో దేవుడు మరి కృప చూపలాగా అందరూ ప్రార్థించి దేవుణ్ణి అడిగి, ఇంకా ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో అందరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకెవరన్నా ఉన్నట్టయితే సాక్ష్యం ఎవరు లేరా? వాక్యానికి టైం ఇచ్చేద్దాం. వాక్యం కొరకు ఆసక్తి ఉన్నవారు ఎవరన్నా ప్రార్థన చేయవలసిన కోరుతున్నాను. తమ్ముడు రమేష్. స్తోత్రం తండ్రి. పరలోకమందు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికే మహిమ కలుగును గాక.
నా తండ్రి ప్రభ, మరి గతించిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు మీ బలమైన రెక్కల కింద మమ్మల్ని దాచి కాచి కాపాడిన దేవా మీకే వందనములయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభ, ఈరోజు ఆరాధన అంతట్లో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. అలాగే నా తండ్రి ప్రభ, ఇప్పుడు వాక్యం చెప్పే నా తండ్రి ప్రభ బిడ్డలో మీరుండి నా తండ్రి ప్రభ మీరే మాతో మాట్లాడండి దేవా. ఏమైతే ఉందో అదంతా నా తండ్రి ప్రభ మాతో నా తండ్రి ప్రభ స్పష్టంగా మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ప్రభ, ఇక ఈ చిన్న ప్రార్థనని దేవుని నామంలో మీ పాద సన్నిధి చేర్చుకుంటారని బతిమలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా వాక్యం కొరకు ప్రార్థించిన సత్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాం. ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి వాక్యము దేవుడు మనతోని ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకోసం వచ్చామో మనం వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని నేర్చుకొని మనం వాక్యరీతిగా జీవించడానికి అందరికీ మంచి మనసు దేవుడు దయచేయాలని ప్రేమపూర్వకంగా కోరుతూ, ఎవరు కూడా శ్రద్ధ లేకుండా మనసు పూర్తిగా వాక్యాన్ని మనము ఇంట్లో నాకు నిన్న సాయంత్రం త్వరగా డ్యూటీకి వెళ్దామని ఉంది. అమ్మ మటన్ వండింది. ఏంటి అది? ఏం రైస్ అమ్మ అది? గీ రైస్ వండింది. నాకేం తినాలని ఉంది. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. అలాగే ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మనం ఇంట్లో ఏదైనా వండుకున్నప్పుడు ఎలాగ తింటామో అంతకు మించి వాక్యాన్ని మనము మన మైండ్లో వాక్యం ఎలా అన్నం ఎలాగ తింటామో వాక్యాన్ని కూడా అలాగ తినాలంట. అలాగ మనం ఒక చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా మైండ్లో ఎక్కించుకొని నేర్చుకుంటే మన జీవితాలు చాలా బాగుపడతాయని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, దయచేసి మనం టైంపాస్కి వచ్చామో వెళ్ళిపోయామనేలా కాకుండా శ్రద్ధగా వాక్యాన్ని దేవునిలో బలపడి ఇంకా నలుగురికి మనము వాక్యాన్ని పరిచర్యలో వాడబడేలాగా చేయాలి, నేర్పించాలి, ఆత్మని రక్షించాలి. కానీ మనం వచ్చాము పోయామని అంటే ఏమీ ప్రయోజనం లేదు. ఈ సమయాన్ని మరి వాక్యానికి ఇచ్చేద్దాం. అందరం శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. సమయాన్ని తమ్ముడు రియల్ సీన్ గారికి అప్పగించుతాం. హలో కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి అందరూ బాగున్నారు కదా? మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మరి మన పాఠంలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఆశీర్వదించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకు వందనములు కృతజ్ఞతాస్తుతులు మా దేవ తండ్రి. గడిచిన దినములన్నీ కూడానైనా మీ చల్లలైన రెక్కల కింద ఉంచి భద్రపరిచి, ఇదిగోనైనా మరి యొక్క దినాన్ని మమ్మల్ని అందరినీ సంగమగా సమకూర్చి మీ మాటలు వినడానికి, మిమ్మల్ని ధ్యానించడానికి, మీ కొరకు ఆలోచించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మరి ఈ సమయాన్ని దినాన్ని చూడడం అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తండ్రి. వారందరికంటే మేము గొప్పవారం కాదు తండ్రి. మేము ఇంకా మారవలసి ఉన్నదని, అనేకమైనటువంటి మీ పనులు చేయాలని, ఇంకా మాకు ఈ భూమి మీద ఆయుసనిస్తున్నారని మేము గుర్తెరిగి దినదినమునైనా మీ వాక్యాన్ని నేర్చుకుంటూ, మీ ఇచ్చిన గ్రంథాన్ని చదువుకుంటూ, మరి మీ వాక్యలు మమ్మల్ని మరి బలవంతులుగా ఎదడానికి మీరే కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, మరి నిలబడి ఈ మాటలు నేను అందించిన ఇంటుండగా తండ్రి మీ ఆత్మ నాకు తోడుగా ఉంచండి. వినుచున్న నా సహోదరులందరూ కూడానైనా చెబుతున్న మాటలు మరి అలా ఉన్నవో లేవని వారు కూడా మరి చెక్ చేసుకునే వారుగా ఉండడానికి మీరే కృప చూపించమని, మరి ఇదిగో నన్ను జరగబోయే ఈ యొక్క కార్యక్రమాలంతట్లో మీరే తోడుగుండి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నామా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మరి అందరూ బాగుండాలి, అందరూ కూడా చక్కగా దేవుని కొరకు మరి బ్రతకాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని నేర్చుకుందాం. అంశంలోకి వెళ్ళక ముందు మీకు కొన్ని సూచనలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. తప్పులు చదువుతున్నారు. ఇంకోటి ఏంటంటే, పదానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, లేదంటే కామా ఉంటుంది.
ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇందాక మీరు చదివిందే కీర్తనల గ్రంథం ఎగ్జాంపుల్ 13వ వచనం చూడండి, చదవండి ఎవరన్నా. వదుగుప్పుడు బాగా చదివారు. యాక్చువల్గా దాన్ని ఎలా చదవాలో చెప్తున్నాను చూడండి. యెహోవా అని అక్కడ కామ ఉందా? కామ ఉంది కదా. కామ అంటే ఏంటి? మనం జస్ట్ ఆగాలి. మనం మీరు ఎలా చదువుతున్నారంటే యెహోవా దయచేసి నన్ను కరుణింపుము. కామ లేనప్పుడు కలిపి చదవాలి, కామ ఉన్నప్పుడు ఆగి చదవాలి. ఇప్పుడు మీరు కలిపేశారు కదా. ఇప్పుడు ఏంటి? ఆయన వేడుకుంటున్నాడు యేసుక్రీస్తు వారిని, దేవుణ్ణి. దావీదు గారు వేడుకుంటున్నారు ఏమని? దేవా దయచేసి నన్ను కరుణింపుము అంటున్నాడు. మీరు ఎలా చదువుతున్నారు? దేవా దయచేసి నన్ను కరుణింపుము. చూసారా ఎంత తేడా వచ్చేసిందో? బైబిల్ని ఇప్పుడు అలా చదవకూడదు. ఇంకోటి ఏంటంటే ఒక పదాన్ని తీసుకెళ్ళి ఇంకో కథలో కదిపేస్తున్నారు. ఎగ్జాంపుల్ చదువుతున్నాను చూడండి. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. ఏంటంటే 5:16 వచనం కింద వచనం చదువుతున్నాను. ఇది మహిమపరచబడిన గాక అని అలా కలపకూడదు. దాని గ్యాప్ ఉంది. గ్యాప్ కనుక మనం చదవాలి. ఎందుకంటే మన అర్థం మారిపోతుంది. ఎప్పుడైనా సరే బైబిల్ చదువుతున్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ లెసన్ ఆ సెంటెన్స్ ఎంతవరకు ఉంది అంతవరకే చదవాలి. మళ్ళీ తీసుకెళ్ళి ఈ మాటను తీసుకెళ్ళి ఎదుటి మాట రెండు కలిపేసామనుకోండి తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఒక పద్యం ఉంటుందండి, మర్చిపోయినది. రాముడు కపిరిండితో ఇట్లనేను అని ఉంటుంది. రాముడు తోక పిరిండిట్లు నేను చూసి ఎలాగుంది? కలిపి చదివితే ఏమవుతుంది? అర్థం మారిపోయింది కదా. అలా చదవకూడదు బైబిల్. ఏ పదానికి ఆ పదానికి నేను చదువుతున్నప్పుడు మీరు గమనిస్తారా? నేను కలిపి చదవను. ఎప్పుడైనా గమనించారా? మీరు ఏం చేస్తారు? కంటిన్యూగా చదివేస్తారు. అలా చదివితే వినివోళ్ళకి అర్థం కాదు, చెప్పేవాడికి నాకు అర్థం కాదు. కాబట్టి విడది చదవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, అపత్కాలమందు యెహోవాను తప్పించును. అలా చదవాలి. అపత్కాలమందు యెహోవాను తప్పించును, యెహోవాను కాపాడి బ్రతికించును. ఇలా చదవకూడదు. అలాగా కలిపి చదవకూడదు, విడది చదవాలి. అందుకే ఎందుకు చదివిస్తారు భక్తులు, పాస్టర్ గారు, బోధకులు ఎందుకు చదివిస్తారంటే చదివేటప్పుడు మీరు బాగా చదివారనుకో, చదివేటప్పుడు మీకు కొంచెం అర్థమైపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు కలిపి చదివేశారనుకోండి, మిక్స్ చేసేసారనుకో, నేను చెప్పి మళ్ళీ నేను చదువుకోవాలి దాన్ని. కాబట్టి అలా చదవద్దు బైబిల్ ఎప్పుడైనా సరే. ఏదో గాబా చదివేద్దాం అనకూడదు. బైబిల్ నేను చదివేటప్పుడు ఎదుటివాడికి క్షుణ్ణంగా అర్థం అవ్వాలి. అలా చదవాలి. ఓకేనా? సరే వదిలేండి. ఈసారి నుంచి బాగా చదవండి బైబిల్. ఈరోజు మొన్న మీకు ఇంతకుముందు ఒక 2 months బ్యాక్ ఏమో కయ్యను కోసం నేర్చుకున్నాం మన అందరమనే. మీకు బాగా గుర్తుంటుంది కదా బాగా గుర్తుంది కదా. వెరీ గుడ్. ఎందుకంటే మీరు బాగా విన్నారు, నాకు అర్థమైంది. ఈరోజు ఇంకొక వ్యక్తి కోసం కూడా మీకు ఈరోజు నేర్పుతాను నేను. యోధా పత్రిక తీయండి. యోధా పత్రిక ఒకటే పత్రిక ఉంటుంది, ఏదో ఒకటే. 11వ వచనం చూడండి. 11వ వచనం యోధా పత్రిక కొత్త నిబంధనలో ఉంటుంది. యోధా పత్రిక యోహాను 3వ పత్రిక తర్వాత ఉంటుంది. అదిగో సరిగ్గా చదవాలి. అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన, అది చదవచ్చు. బిలాము నడిచిన కలపచ్చు, పర్లేదు. బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురుతముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఏమంటున్నారు ఇక్కడ 11వ వచనంలో? అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? అయ్యో వారికి శ్రమ అంటే ఎవరు? పైన ఏం చెప్తున్నాడంటే మీకు నేను క్లుప్తంగా చెప్పేస్తాను. ఈ యోధా గారు అందరికీ రక్షణ కలగాలని ఈ పత్రికను మొదలుపెట్టాడండి. అందరికీ చూడు, అది ఎన్ని అవసరం ఉంటుందంటే నేను చదువుతాను, మీరు ఎవరు చదవద్దు. ప్రియులారా, మనందరికీ కలిగిన రక్షణ గురించి రాయవాలని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చును. ఈయన వాస్తవానికి ఏం రాయాలనుకున్నాడంటే రక్షణ కోసం రాయాలనుకున్నాడు. ఇప్పుడు నేను అది రాయట్లేదు, ఈ రక్షణ కోసం రాయాలని చాలా ఆసక్తితో వచ్చాను నేను. ఇప్పుడు నేను కూడా ఏదో పాఠం చెప్పాలని వస్తాను, కానీ మిమ్మల్ని అందరూ చూసినప్పటికీ మీకు ఆ పాఠం సెట్ అవ్వదు, వేరే పాఠం చెప్పాలని మార్చేస్తాను కదా, అలాగనమాట. ఇప్పుడు ఈయన కూడా ఏమంటాడంటే నేను రక్షణ కోసం చెప్పాలనుకుంటున్నాను, ఈ రక్షణ కోసం చెప్పాలని చాలా ప్రిపేర్ అయిపోయాను, మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను, బాగా చెప్పాలనుకుంటున్నాను. కానీ మిమ్మల్ని అందరూ చూసినప్పటికీ ఏమొచ్చింది అనుకుంటున్నాం? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని అంటున్నాడు. ఏంటి? ఇప్పుడు పరిశుద్ధులకు అప్పగింపబడిన వాక్యం నిమిత్తం బోధ నిమిత్తం మీరు పోరాడాలని రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇప్పుడు 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎందుకు రాయవలసి వస్తుందంటే ఈ పత్రిక
బోధ నిమిత్తం ఎందుకు రాయాలంటే కొంత రహస్యంగా వచ్చేసారంట, చొరబడిపోయారు. ఎక్కడికి చొరబడిపోయారు? రహస్యంగా వచ్చేసారంట. ఎక్కడికి వచ్చేసారు? సంఘంలోకి. ఇది క్రైస్తవులకు రాస్తున్న పత్రిక, అర్థమైంది మీకు? అన్ని సంఘాలను ఉద్దేశించి రాస్తున్నారండి. యోధా గారు రాసిన పత్రిక ఏంటంటే అన్ని సంఘాలను ఉద్దేశిస్తూ రాస్తూ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంట, ఏలైనా కొంత రహస్యంగా చొరబడి ఉన్నారు. కొందరంట రహస్యం అంటే ఏంటి? దొంగతనంగా, అంటే ఎవరికి తెలియకుండా వచ్చేసారండి. ఇప్పుడు మీరు అందరూ ఎలాగొచ్చారు సంఘంలోకి? రహస్యంగా వచ్చారా, బహిరంగంగా వచ్చారా? అంతే కదా. మరి మీరందరూ యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? రహస్యంగా వచ్చేసారంట, అంటే దొంగతనంగా వచ్చేసారంట. మరి ఇంతకీ ఎవరు ఈ దొంగతనంగా వచ్చిన వాళ్ళు? కొంతమంది దొంగతనంగా వచ్చేసారు, చెప్తాను. ఓకే, ఇంకేంటి? వారు దొంగతనంగా ఎవరైతే వచ్చేసారో లోపలికి, వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామూతరత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వీరు పూర్వమందే సూచించబడి ఉన్నారు. ఇలాంటి వాళ్ళంట భక్తిహీనులంట. దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపని, ఏదైతే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు కృపించాడా? మనందరూ యేసుక్రీస్తు కృప వల్ల బ్రతుకుతున్నావా, లేకపోతే మన గొప్పదనం వల్ల బ్రతుకుతున్నావా? చెప్పండి. అంతే కదా. యేసుక్రీస్తు కృప మనకి ఇచ్చాడు. ఆ కృపను వాళ్ళు దేనికి చేస్తున్నారంటే కామాతురత్వం అంటే ఏంటంటే కోరికల కోసం, వాళ్ళు కలిగేటప్పుడు కోరికల కోసం అంటే దుర్వినియోగపరుస్తున్నారంట. దేవుడి వాక్యాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ఎవరెల్లో? రహస్యంగా వచ్చిన వాళ్ళు, దొంగతనంగా వచ్చిన వాళ్ళు. ఇంతకీ రహస్యంగా రావడం అంటే చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఎక్కడైనా ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి, పెద్ద పెద్ద సభలు జరిగితే తెలుసా? అది రాజకీయ మీటింగ్లు అవ్వచ్చు, క్రైస్తవ సభలైనా అవ్వచ్చు. క్రైస్తవ సభల కోసం చెప్పుకుందాం, మనం క్రైస్తవులం కాబట్టి. క్రైస్తవ సభలో మీటింగ్లు జరుగుతాయి. 1 రోజు 2 రోజు 3 రోజులు మీటింగ్లు జరుగుతాయి కదా. చాలామంది వేరే వేరే ఊళ్ళ నుంచి చాలామంది వస్తారు, కొన్ని వందల మంది వస్తారు. ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది. సెకండ్ రోజు ఒక అనౌన్స్ చేస్తారు. ఏమని? మీ సెల్ ఫోన్లు జాగ్రత్త, మీ విలువైన వస్తువులు జాగ్రత్త, కొందరు దొంగలు దొరబడ్డారు. మరి ఇప్పుడు అంతమందిలో దొంగ అవడం మనకి ఎలా తెలిసే చెప్పండి? దొంగ ఎలా తెలుస్తుంది? నేను దొంగ ఉండని ఇది మన సినిమాలో చూపించినట్టు మేసం ఎలా మేలేసి ఇక్కడ చొక్కెట్టి టీషర్ట్ వేసి లింగి కట్టుకుని ఉంటాడు దొంగ అంటేనే. సినిమాది తెలియటం, దొంగ ఎలా ఉంటాడని తెలియటం కొరకు తీశారు తప్ప దొంగ కూడా అలా ఉండడు. ఇప్పుడు రహస్యంగా వచ్చిన కూడా ఇలాగే. ఇప్పుడు అందరూ వచ్చారు, మనకలాగే బైబిల్ పట్టుకుని వస్తారు, మనకలాగే వైట్ షర్ట్ వేస్తారు. కానీ ఎందుకు వచ్చాడు? వాస్తవానికి మొబైల్ కొట్టాడు వచ్చాడు. ఎవరికైనా తెలుసా ఇతను మొబైల్ కొట్టేస్తాడని? ఇప్పుడు నేనే ఉన్నాను, చక్కగా టక్ చేశాను, చక్క వచ్చినప్పుడు నా ఉద్దేశం ఏంటి? మీ దగ్గర మొబైల్ కొట్టేయాలని వచ్చాను. ఇది రహస్యం. ఇది ఎక్కడుంది? నా హృదయంలో ఉంది. ఏమని? నేను ఎందుకు వచ్చానంటే పర్సలు కొట్టేద్దాం, మొబైల్ కొట్టేద్దామని వచ్చాను. ఇది రహస్యం అంటే. అర్థమైంది కూడా మీకు? ఇది రహస్యంగా రావడం అంటే ఇది. అంటే కొంతమంది అంట క్రైస్తవులకి రహస్యంగా వచ్చేసారు. ఎందుకు వచ్చేసారంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. క్రైస్తవులకి చాలామంది వస్తారమ్మా, మీరు ఎందుకు వచ్చారమ్మా దేవుడిని నమ్ముకున్నారంటే కొంతమంది ఏం చెప్తారు? ఏం లేదండి మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు, నేను ఒకసారి మంచం మీద పడిపోతే దేవుడిని నన్ను స్వస్థపడ్డాడు అందుకు వచ్చాను, లేదంటే మేము ఇల్లు కట్టుకోవాలని దేవుడి దగ్గరికి వచ్చి ఇల్లు కట్టుకుంటారన్నారు, లేకపోతే మా రోగాలు పోతాయని వచ్చాము. ఈ విధంగా చెప్తారు. ఇది వాస్తవానికి నిజమైన భక్తి కాదు. వీళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ అవసరాలు అంతే కదా, అవసరం అంతే కదా. ఇప్పుడు రోగం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనం రోగం పోగొట్టుకోవడానికి వెళ్తాం, అదేంటి అవసరం. ఇప్పుడు వీళ్ళు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారంటే రోగం పోగొట్టుకోవడానికి, లేదంటే ఇల్లు కట్టుకోవడానికి వచ్చారు, లేదంటే వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదంట, పెళ్ళి కుదరట్లేదంట, దేవుడి దగ్గరికి వెళ్తే పెళ్లి సంబంధాలు కుదురుతాయని వచ్చారు. ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ అవసరాల కోసం వచ్చారు. ఇలాగే కొంతమంది క్రైస్తవులకి రహస్యంగా వచ్చేసారు. అంటే రహస్యం అంటే ఏంటి? వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం వేరు. పైకి మీకులాగే ముసిగా చేసుకుని వచ్చిన మోకాళ్ళు వేసేసి ప్రార్థన చేసేసి ప్రార్థన చేసేస్తారు. మీరేమనుకుంటారు? బాబు ఇప్పుడు చాలా భక్తిపరురాలు, ఎంత భక్తిరాలో చూడండి అనుకుంటారు. ఆవిడ ఏముంది? ఆవిడ ఏ ఉద్దేశం వచ్చింది? వేరే ఉద్దేశం. ఏదో అవసరం ఉంటుంది, అవసరం కోసం వచ్చింది. అది మన పైకి తెలుస్తుందా? తెలియదు. ఇలాంటి వాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళు క్రైస్తవులోకి వచ్చారు. ఇప్పుడు 11వ వచనం చూడండి. ఎవరికి శ్రమ అన్నాడు? అయ్యో వారికి శ్రమ. ఎవరికి? అయ్యో ఇప్పుడు అంటున్నాడు కదా. అయ్యో అని ఎప్పుడు అంటాం మనం? చెప్పండి. ఏదైనా కొంప మూలిగిపోయినప్పుడు అవునే కదా. కొంప మూలిగిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఇది అన్ని చేతుల్లో మొబైల్ ఉంది, చాలా ఐఫోన్ అనుకుందాం, అది ఇలాగెలా చూస్తున్నాడు, టప్పని కింద పడిపోయింది, అయ్యో అంటాడు. అదేంటి? ఎందుకు అయ్యో అన్నాం? అది విలువైన వస్తువు కాబట్టి అయ్యో అంటే. మనం కూడా చూడండి, మీ ఆడవాళ్ళు కోడిగుడ్లు వేసుగా ఎప్పుడన్నా ఆమ్లెట్ వేసినప్పుడు గమ్ము చేయి జరుపుంది అనుకో, అయ్యో అంటారా? ఎందుకని? పడిపోయింది కాబట్టి. ఎక్కడ కూడా దేవుడు చూడండి ఎలా రాయించాడు సార్ దేవుడు. అయ్యో అంటున్నాడు. అయ్యో అంటే ఏంటి? అయ్యో బాబో ఎలాంటి వాళ్ళు రహస్యంగా వచ్చిన వాళ్ళకి శ్రమ అంటున్నాడు. ఇంతకాలం ఎలాంటి వాళ్ళు క్యారెక్టర్ అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. 11వ వచనం ఇప్పుడు చూడండి. వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచిరి. ఈ రహస్యంగా వచ్చేసారు. ఎవరైతే వచ్చేసారని చూడు, వాళ్ళంట ఎలా నడుస్తున్నారంట? కయ్యూను నడిచిన మార్గం. మొన్న కయ్యూను కోసం మీకు చెప్పేశాను, ఇంక మళ్ళీ దాన్ని వివరించను. అర్థం కదా. కయ్యూను
ఎందుకు కయ్యను వంటి వారు మనం ఎందుకు ఉండొద్దన్నాడు? తన స్వమహిమ కోసం. ఇప్పుడు నేనే కనపడాలి గొప్పగానే, ఇప్పుడు ఇతను విలువ ఏదైతే తగ్గిపోతుందో నా విలువ ఇతని వల్ల తగ్గిపోతుంది. ఇప్పుడు ఇతను నేను ఎలాగైనా తొక్కేయాలి అని అసూయతో తన తమ్ముడు చంపేశాడు. నాకంటే బాగా ఇచ్చేసాడు ఈడు అర్పణ. ఇప్పుడు ఈడ లేకపోతే నాది కదా దేవుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు ఎందుకు చంపేశాడు? అసూయతో చంపేశాడు, అంతే కదా. అసూయతోని ద్వేషంతో చంపేశాడు వాళ్ళ తమ్ముడిని. అంటే ఇప్పుడు కయ్యూను వంటి వారు ఎందుకు ఉంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడు వీళ్ళు దొంగ రహస్యంగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే ఇదిగో ఈ టైపాల్లో వాళ్ళ స్వమహిమ కోసం ఎదుటి వాళ్ళని దూషించేస్తారు, ఎదుటి వాళ్ళైనా సరే అవమానపరుస్తారు, అవసరమైతే చంపేస్తారు. అలాంటి వాళ్ళకి శ్రమ అన్నాడు. ఇంకేమన్నాడు? రెండోది, బహుమానము పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి. వీళ్ళు చూడండి ఇక్కడ ఎలా రాయించాడు చూసారు దేవుడు. మళ్ళీ నేను చదువుతాను చూడండి. అది బహుమానం పొందమని బిలాము నడిచి తప్పు త్రోవలో అతురతముగా పరిగెట్టారు. బిలాము కయ్యూను మార్గంలో ఏమో నడిచారంట. చూడండి ఎలాగుంది. కయ్యూను మార్గంలో నడిచారు, బిలా మార్గం వచ్చినప్పుడు పరిగెట్టేస్తున్నారు. అర్థమవుతుందా? చూడండి ఎలా రాయించాడు దేవుడు. పొందాలని బిలాము నడిచిన తప్పు మార్గంలో అతురతము పరిగెట్టిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఇప్పుడు మనకి బిలాము కోసం నేర్చుకుందామండి. మీకు ఆల్రెడీ కయ్యూను కోసం చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు అది అవసరం లేదు. అందరికీ ఇప్పటికీ నేను ఎప్పుడైతే చెప్పాను మీ అందరికీ అర్థమైపోయింది కయ్యూను గారి కోసం. ఇప్పుడు బిలాము గారి కోసం నేర్చుకుందాం. సరే, ఈ బిలాము గారు అసలు ఏంటి, ఈ బిలాము నడిచిన మార్గం ఏంటో మనకు తెలియాలి కదా. కయ్యూను నడిచిన మార్గం మనకు తెలిసిపోయింది. ఇప్పుడు బిలాము నడిచిన మార్గం ఏంటో మనకు తెలియాలి. ఎందుకు చేయాలంటే, మనం కయ్యూను వంటి వారమైన ఎందుకు ఉన్నాడంటే తన సహోదరుని చంపాడు. ఎందుకు చంపాడు? తన క్రియలు మంచివి కాబట్టి. తన తమ్ముడి క్రియలు మంచివే కాబట్టి తన తమ్ముడు చంపేశాడు. తన క్రియలు చెడ్డమైనందుకే తట్టుకోలేక చంపేశాడు. ఇక్కడ బిలాము గురించి కూడా ఇతర మార్గం ఏంటో చూద్దాం. ఇతను వెనక పరిగెట్టారంట. ఇలా బిలాము మార్గంలో వాళ్ళందరూ ఏం చేస్తారంటే పరుగులు పెట్టారంట. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయము. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12వ వచనం. సరే, 12 వచ్చింది కదా. నేను మొదటి ఒకసారి మీకు అర్థం అవ్వాలంటే నేను స్పీడ్గా చదువుతాను, అప్పుడు 12 నుంచి మీరు చదువుతారు. ఎందుకంటే మీకు ఇక్కడ కాంటెస్ట్ అర్థం అవ్వాలి. 22 సంఖ్యాకాండం 130వ పేజీ 22వ అధ్యాయము. నేను మొదటి నుంచి చదువుతున్నాను, స్పీడ్గా చదువుతాను. ఎందుకంటే నేను చదివినప్పుడు మీరు అర్థం చేసుకోండి, అప్పుడు కాంటెస్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి 12 వచ్చిన కొంచెం చెప్పాను అనుకో, మీకు కొంతగా అర్థం కాదు. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి వాక్యం నేను చదువుతాను చూడండి. తరువాత ఇశ్రాయేలు సాగి యెరికో ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానంలోని దిగిరి. ఇదేంటి? దేవుడు మోషే గారిని ఎన్నుకొని ఐగుప్తులో శ్రమలు పడుతున్న ఇశ్రాయేలు అందరిని విడిపించి వాళ్ళందరినీ ఎక్కడ తీసుకొస్తున్నాడు? కానాను అనే దేశానికి నడిపిస్తున్నాడు. ఎలాగ వచ్చే దారిలోని ఎంతోమంది రాజులు ఎదురవుతారు, వాళ్ళని ఎదిరిస్తారు, యుద్ధం చేస్తారు, నగ్గుతూ ఉంటారు. ఇలాగే ఇప్పుడు ఇలాగ వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు ఇశ్రాయేలు సాగి యెరికో ఎదురుగా యొర్దాను తీరమున మోయాబు మైదానంలో దిగిరి. అంటే ఏంటి? మోయాబులు నివసించేటువంటి ప్రాంతంలోకి చేరుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కానాను వెళ్ళాలంటేనే ఈ మోయాబుల దేశం దాటుకుని వెళ్ళాలి, అంతే కదా. వీళ్ళని దాటి వెళ్ళాలి, ఓకేనా. అప్పుడు మైదానంలోకి దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలును అమోరీలను చేసినదంతే చూచెను. ఈ బాలాక్ అనే రాజు మోయాబీల రాజు. ఇతను ఈ బాలాక్ అంటే ఎవరనుకుంటున్నారు? మోయాబీలకి రాజు. ఇతను ఏం చేశాడంటే ఇంతకుముందు ఇజ్రాయేల్ ఎవరెవరినైతే ఓడించి వచ్చారో అదంతా తెలుసుకున్నాడు. ఎవరో? ఈ బాలాకు తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇదిగో ఇశ్రాయేలుకు అమోరీయులకు చేసినదంతా ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతా చూచిను. 3వ వచనం. జనం విస్తారంగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలు భయపడిపోయారు. ఎందుకు భయపడిపోయారంట? ఇశ్రాయేలు ఎలా ఉన్నారనుకుంటున్నారు? మిడతల్లాగా ఉన్నారు. మోయాబీయులు కానీ వెళ్ళారు అందులోకి మొత్తం తినేస్తారు. అంటే ఏంటి? చంపేస్తారు. ఇప్పుడు భయపడిపోయాడు. వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు నేను గెలవాలి, వీళ్ళతో యుద్ధం చేశానంటే నేను గెలవలేను. ఎందుకు? వాళ్ళ వెనకాల ఎవరున్నాడు? ఎందుకనే? యెహోవా దేవుడు ఉన్నారు. వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు, ఎంతోమంది రాజుల్ని జయించుకుంటూ తీసుకొస్తున్నాడు. ఇప్పుడేమో నేను వీళ్ళతో యుద్ధం చేయాలా? నేను చేయలేను, నాకు బలం చాలదు, అందుకని ఒరిగిపోయాడండి. అదే రాశాడు చూడండి. భయపడినని చూడండి, మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీలకు జంకిరి. మోయాబీలు అందరి దేశంలో అంత ప్రజలంటే ఏమన్నారంటే ఇశ్రాయేలు చూసి వణికిపోతున్నారు. బాబోయ్, వీళ్ళతో పెట్టుకుంటే మనం బ్రతికి పట్టకట్టలేము. ఎందుకు అనుకుంటున్నాం? వీళ్ళ వెనకాల చాలా సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు, వీళ్ళని మనం ఓడించాలంటే మన వల్ల కాదు ఇది అని
భయపడి ఉనికిపోయారు. చూడండి, ఎప్పుడన్నా ఇప్పుడు మనకి ఏదైనా ఏ దేశంతో శత్రుత్వం ఉందనుకో, ఇప్పుడు మనం ఉన్నది 100 మంది, వాళ్ళు ఒక 1000 మంది వచ్చారనుకో మనకి ఎలా ఉంటుంది? వణుకుపోమా? అజ్జి బాబు మనం చూస్తేనేమో 100 మంది ఉన్నాం, వాళ్ళు చూస్తే 1000 మంది ఉన్నారు, వచ్చారా మన మీద పడ్డారా స్మాష్ అయిపోతుంది, బ్రతికే అవకాశం లేదని భయపడరా? అలాగే ఈ మోయాబీలు కూడా అదేవిధంగా భయపడ్డారంట. ఆ కాలం ముందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. చెప్పాను కదా మీకు, ఈ బాలాక్ అనే రాజు మోయాబీలకి రాజు అనమాట. ఓకేనా? కాబట్టి అతడు బయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతను జనుల దేశం అందలి ఆ నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత వర్తమానము పంపెను. అప్పుడు ఏం చేశాడు? బిలాము అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ని చంపే స్తోమత మన దగ్గర లేదు, ఇజ్రాయేల్తో యుద్ధం చేయలేడు. మరి ఇప్పుడు ఎలాగ ఇండైరెక్ట్గా వాళ్ళ సర్వనాశనం చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఈ బిలాము ఎలాంటి మంచి ప్రవక్త, ఈయన ఒక ప్రవక్త. ఈయన ఎలాగనుకుంటున్నావు? ఈయన ఆశీర్వదించబడిన వాళ్ళేమో ఆశీర్వించబడతారు, శపించబడిన వారు ఏమిటది శపించబడతారు. కాబట్టి ఏమనుకున్నాడు? మన చేతికి మట్టి అంటకుండా బిలాముని పిలిపించేసి చెప్పించి వీళ్ళందరినీ శపించేద్దామని ప్లాన్ చేశాడు. అదే కదా, వర్తమానం పంపాడు. ఎవరికి? దూతల చేత. దూతలు అంటే ఏంటి? అతని దగ్గర పనిచేస్తున్న సైనికుల చేత ఆ వర్తమానం పంపాడు. ఎవరికి? బిలాముకి పంపాడు. ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, చిత్తగించము. ఇప్పుడు ఎవరైతే బిలాము దగ్గరికి వెళ్ళారో వాళ్ళు చెప్తున్నారు. ఎవరికి? బాలాకు చెప్తున్నారు, చిత్తగించము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చాను, ఇదిగో వారు భూతలమును కప్పిన ఎదురు దిగి ఉన్నారు. భూతలమును కప్పిన ఎదురు దిగుతున్నారు అంటే ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారనుకుంటున్నావు? మోయాబీలు మైదానం అంతా ఇంకెక్కడ ఖాళీ లేదు, ఫుల్ అయిపోయారు. ఇంకా ఎక్కడ చూద్దామన్నా ఖాళీ స్థలం లేదు, అంత జనాభా కదా వాళ్ళు ఇజ్రాయేలీలు. వాళ్ళు చూసి ఇదిగో ఇలా మా ఎదురు దిగిపోయారు, కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమ నిమిత్తమును శపించుము. మోయాబీల రాజు బాలాకు ఏమని పంపించాడు? దూతలను పంపించి ఇదిగో ఇజ్రాయేలీలు దిగిపోయారు, వాళ్ళ మొత్తం భూమిని అంతా కప్పేశారు, ఇంకా భూమి ఎక్కడ ఖాళీ లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నేను యుద్ధం చేయాలంటే నాకు శక్తి చాలదు, ఎందుకంటే వాళ్ళ వెనకాల యెహోవా దేవుడు ఉన్నాడు, కాబట్టి నేను గెలవలేను, నువ్వు వల్ల అవుతుంది అది, కాబట్టి నువ్వు వచ్చి ఆ ప్రజలను శపించన్నాడు. అదేనా సందర్భం? ఓకే, సరిగ్గా వినాలి, ఎవ్వరు కూడా దారి తప్పకూడదు, కరెక్ట్గా వినాలి. వారు నాకంటే బలవంతులు, వారిని హతమ చేయుటకు నేను బలం పొందిదనేమో, అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలనగా నువ్వు దీవించేవాడు దీవింపబడిననియు, శపించేవాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. ఏమంటున్నాడు బాలకు? ఇదిగో వాళ్ళని ఒకవేళ నువ్వు వచ్చి కాక శపించవనుకో వాళ్ళు బలహీనలు అయిపోతారు, అప్పుడు నేను వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని ఓడించగలను. నువ్వు దీవించబడతాడో, శపించబడినాడు శపించబడతాడో, నువ్వు వచ్చి వాళ్ళని శపించి నేను వెళ్ళి వాళ్ళు బలహీనలైనా నేను యుద్ధం చేసి వాడుకొట్టేస్తాను అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్ముని చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పగా వచ్చారు. చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న దేవదూతలు కనుక, దేవదూతలు అంటే ఇక్కడ ఆ దేవదూతలు కాదండి, అతని దగ్గర పనిచేసే వాళ్ళు శాఖలు వచ్చి చెప్పారు, ఇదిగో బాలకి ఎలా చెప్పాడు అని కొంత డబ్బుని, కొంత సొమ్ముని తీసుకుని బిలాము దగ్గరకు వచ్చారంటండి. అతడు వారితో ఇప్పుడు ఏమన్నాడు? బిలాము దగ్గరికి వచ్చాడు, సరే మీరు వచ్చారు కాబట్టి రాజు పంపించినట్టు మరి ఎవరైనా మనం గౌరవించాం. ఇప్పుడు మన ఇంటికాడ ఒక ఎంఆర్ఓ గారు లేకపోతే ప్రెసిడెంట్ గారు శ్రీనింటికి వెళ్ళి విషయం చెప్పరన్నారు అనుకో, మనం ఏమంటాం? అయ్యా కూర్చోండి సార్, మీరు మంచినీళ్ళు తాగుతారా, టీ తాగుతారా, టిఫిన్ తింటారా అని అడుగుతాం. ఎందుకు అనుకుంటున్నారు? ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడు కాబట్టి, లేదంటే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చాడు కాబట్టి మనం గౌరవిస్తాం. అలాగే ఇప్పుడు ఏమన్నాడు? మరి రాజు దగ్గర నుంచి వచ్చారు, ఇప్పుడు రాజు వాళ్ళు తలుచుకుంటే బిలామును చంపేయగలడు, ఎదురు చెప్పకూడదు. వచ్చాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? అతడు వారితో మీరు కూర్చోండి, వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండండి. మీరు ఏం చేస్తారంటే ఈ రాత్రి ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే యెహోవా నాకు సెలవిచ్చిన మాట నేను తిరిగి వచ్చి మీతో చెప్పుతున్నాను. దేవుడు మరి ఇప్పుడు నేను శపించాలన్నా వారిని దీవించాలన్నా అది ఎవరి వశంలో ఉన్నది? దేవుడి వశంలో ఉంది. కాబట్టి నేను ఏం చేయాలి? పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? దేవుడు తీసుకోవాలి. నేను దేవుడు తీసుకుంటాను, మీరు రాత్రి ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఓకేనా? ఎక్కడది? దేవుడు బిలాము వద్దకు వచ్చి, అదిగో బిలాము వచ్చాడు, బస్సు అయినని చెప్పాడు కదా, దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా, దేవుడేం అడిగాడు? నీ దగ్గరకు వచ్చారు కదా వాళ్ళు ఎవరు అని అడిగాడు. అడు బిలాము అంటున్నాడు, బిలాము దేవుడు తిట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చాను, వారు భూతలమును కప్పి ఉన్నారు, నువ్వు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేదునమని వీరి చేత నాకు వర్తమానం పంపాను. ఏం చెప్పాడు? యాజిటీజ్గా చెప్పాడు. ఇలా బిలామని మోయాబుల రాజుకు రాజు ఉన్నాడు, ఈ దూతలను పంపించాడు. వాళ్ళు ఇంతకనే ఈ ఇజ్రాయేలీలు దేవుని ప్రజలని
బెలాంకి తెలియదు. అక్కడ అదే అంటున్నాడు చూసారా, ఎవరు ఐగుప్తు నుంచి ఎవరో వచ్చి జనం వచ్చారంట, వాళ్ళని శపించమంటున్నాడు, దూతలు పంపించాడు అని ఉండదన్నట్టుగా వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పేశాడు, అబద్ధం ఆడుకుంటాను. ఓకేనా? అప్పుడు దేవుడు అంటున్నాడు 12 వచ్చిన, ఇప్పుడు ఇంత 12 అన్నాను కదా, ఇప్పుడు 12 నుంచి మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా మీకు? చక్కగా చెప్పాను, నీట్గా చెప్పాను, అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, అందుకు దేవుడు ఎప్పుడైతే మరి ఇలాగా మోయాబు రాజు దూతలు పంపించాడో, మరి వాళ్ళని శపించమన్నాడో అని చెప్పినప్పుడు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏం చేయమనం. అప్పుడు ఎన్నో వచ్చిన 12 వచ్చిన, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు. ఏం చెప్పాడు దేవుడు? నువ్వు వారితో వెళ్ళొద్దు అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పను. ఏం చెప్పాడు దేవుడు? బిలాము వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు, వాళ్ళు ఆశీర్వదించాడు దేవుడు. నువ్వు వాళ్ళు శపిస్తానంటే ఏంటి? నేను ఎందుకు ఊరుకుంటాను? నువ్వు వెళ్ళడానికి వీర్లేదు, నువ్వు శపించడానికి వీర్లేదని చెప్పాడు. ఓకేనా? సరిగ్గా వినాలి అందరని. నేను చెప్పేటప్పుడు అందరు నా పేస్తూ చూడండి, మీరు అందరు కిందకు చూడకండి. కిందకు చూడండి, మీరు నిద్ర అవుతున్నారో తెలియదు, బైబిల్ చదువుతున్నారో తెలియదు. నేను చదివేటప్పుడే బైబిల్ చూడండి, నేను చెప్పేటప్పుడు నా మొఖం చూడండి దయచేసి. ఎందుకంటే నాకు కొద్దిమంది ఉన్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ పాఠం. మీకు చక్కగా అర్థమవుతుందా? మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయి, డౌట్లు అడగని వెంటనే చెప్తాను. ఇంత చక్కటి పాఠం ఇది, ఎందుకంటే మన జీవితానికి ఎంతో ఉపకారం ఇది, అందుకే చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు అంటే, వాళ్ళు ఆశీర్వదించిన ప్రజలు నువ్వు అసలు వాళ్ళని శపించడానికి వీర్లేదని చెప్పాడు. ఓకేనా? తర్వాత 13వ వచనం, కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మరి వాళ్ళ దగ్గరికి వచ్చాడు కదా, మీరు ఈ నైట్ ఇక్కడ ఉండని చెప్పాడు కదా, ఇప్పుడు లేచి బాలాకు ఎవరైతే పంపించాడో బాలాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నాడు? బాలాకు వద్దకు వెళ్ళి బిలాము మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి, ఇంకా కదా ఏంటి 13 వచ్చింది కదా, మీరు నేను చదువుతున్నప్పుడు మీరు గొమ్మని నేను చూసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది, మీరు నాకు మాట్లాడించి నేను ఎక్కడి వరకు చదువుతున్నా అక్కడ నేను చెప్పాలి. మీరు స్వదేశంలోకి వెళ్ళి మీతో కూడా వచ్చేటకు యెహోవా నాకు సెలవీనని చెప్తున్నాడు. అనగా ఏం చెప్పాడు బిలాము? వచ్చిన వాళ్ళతో ఏం చెప్పాడు? అబ్బాబే మీరు శపించమంటున్నారు కానీ దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు, అలాంటి ఆశీర్వదించబడిన ప్రజలంట, నేను శపించను, వెళ్ళిపోండి మీరు అన్నాడు. ఓకేనా? మంచోడు కదా బిలాము, మంచోడు కదా, దేవుడు మనకు లోపడ్డాడు. తర్వాత ఏంటనయ్యా? మోయాబు అధికారులు లేచి బిలాము వద్దకు వచ్చి ఏంటి చెప్పండి, బాలాకు వద్దకు వెళ్ళి బిలాముతో కూడా రానున్నాడు ఆయన. నేను ఏమన్నారు వీళ్ళిద్దరు వెళ్ళిపోమన్నాడు కదా, వీళ్ళు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, రాజు మీరు బిలాం దగ్గర పంపించారు కదా, బిలాం ఏమన్నాడంటే, అబ్బాయి కుదరదు, వాళ్ళు శపించిన వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు, వాళ్ళు శపించడానికి నేను కుదరదు అన్నాడు, నా వల్ల అవ్వదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు, వచ్చేసామన్నారు. అయినను బాలాకు అప్పుడు చెప్పాడు, అప్పుడు ఈ బాలాక్ అనే రాజు, ఈ బాలాక్ ఎవరంటే మోయాబీల రాజు ఏమంటున్నాడు? అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాడు. ఏం చేశాడు? ముందు చిన్న అధికారులు పంపించాడు, సైనికులు పంపించాడు. ముందు సైనికులు పంపితే బిలాం ఏమన్నాడు? అబ్బాయి కుదరదు, దేవుడి ప్రజలను శపించమంటామేంటి, దేవుడు నాకు అధికారం ఇవ్వలేదు, నేను శపించను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు బాలాకు? సరేలే, ఇప్పుడు చిన్నలు పంపించాను కదా, కొంతమంది ఇతని దగ్గర ప్రధానమైన వాళ్ళు ఉంటారు కదా రాజు పక్కనే, ఆయన కొంతమందిని పంపించాడు. చూడండి, కంటిన్యూ చేయండి. అక్కడ వారు బిలాము వద్దకు వచ్చి, అతడితో నువ్వు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలిగజేసేదను, నువ్వు నాతో ఏమి చెప్పేదో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుటకు చిప్పరు కొమ్మలని బాలాకు చెప్పారనేది. ఏమని చెప్పాడు? ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆఫర్ పట్టుకొచ్చాడు. ఇప్పుడు ముందేమో కొంత సొమ్మట్టుకుని వచ్చారు, ఇప్పుడు ఏం చేశాడు? కొంతమంది అధికారులు పంపించాడు. ఇంకేమంటున్నాడు? అంతేకాదు, ఏమన్నాడు? నిన్ను బహు ఘనతను అందించేది, అంటే నిన్ను హెచ్చిస్తాను, నా రాజ్యంలో నిన్ను నా కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకుంటా, నేను నీకు ఘనత ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? మంచి ఆఫర్కి వచ్చాడు. ఇప్పుడు బిలాము ఏమంటున్నాడు చూడండి, అందుకు బిలాము బాలాకు తన ఇంటడి వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనినైనా గొప్ప పనినైనా చేయనట్లు నేను నా దేవుడని యెహోవా నోటి మాట మేరలేను. ఏమన్నాడు? కారాకంటిగా చెప్పేశాడు, నువ్వు డబ్బు కాదు, మీ అధికారులు కాదు, నువ్వు ఎవరిని తీసుకొస్తే తీసుకురా, నేను దేవుడు మాట నేను మేరలేను అన్నాడు. బాలాకు మంచిడు కదా, సరిపెట్టుకున్నాడా? తర్వాత కింద, కాబట్టి మీరు ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, మంచి బాగుంటుంది, చాలా బాగుంటుంది చూడండి. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఎక్కడ ఉండండి. అదేంటి? ముందేం చెప్పాడు? పై వచ్చిన ఏం చెప్పాడు? అబ్బాబే మీరు నాకు ఎంత ఘనత ఇచ్చినా, మీరు ఎండి బంగారాలు మీరు ఇచ్చినా నాకు అస్సలే వద్దు, పోండి అన్నాడు. అయినను అప్పుడేంటి? సెకండ్ ఆఫర్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం బెండ్ అయ్యాడు. అవునా? కొంచెం బెండ్ అయ్యి దయచేసి ఈ రాత్రి ఎక్కడ ఉన్నాడు.
అదేంటి దేవుడు వద్దని చెప్పాడు కదా, మళ్ళీ దయచేసి ఇక్కడ ఉండండి అన్నాడేంటి? అప్పుడేమన్నాడు? దయచేసి ఇక్కడ ఉండండి. యెహోవా నాతో నీకు ఏమి చెప్పును, నేను ఈ రాత్రి తెలుసుకుందనని బాలకు చెవులకు ఉత్తరం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? సరేలే ఆఫర్ అట్టుకుని వచ్చారు, అదేమో నాకేమో వదలబుద్ధి అవ్వట్లేదు. సరేలే మళ్ళీ దేవుడు ఏమో మనసు మార్చుకుంటాడేమో, ముందేమో వెళ్ళొద్దు అన్నాడు కదా, ఇప్పుడు వెళ్ళమంటాడేమో, దేవుడు గల మనసు మార్చుకుంటాడేమో. సరే ఎందుకైనా మంచిది ఈ రాత్రి కూడా ఉండండి, నేను మళ్ళీ ప్రార్థన చేసి పొద్దున మీకు ఏదైనా చెప్తాను అన్నాడు. ఓకేనా? సరే అండి. ఇప్పుడు తర్వాత ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువనిచ్చిన ఎడల నువ్వు లేచి వారితో వెళ్ళుమో ఏమన్నాడు దేవుడు? సరే ఇంకేమనలేదు దేవుడు. బిలాం ఏంటి అర్థమైపోయింది. ఇంకా దేవుడు సరే మరి నీకు బహుద్ఘనత కలిగిస్తానని చెప్పారు, వెండి బంగారాలు అన్నీ ఇస్తానని చెప్పారు, నీకు మైలే కదా, సరే వెళ్ళన్నాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళమంటున్నారు ఇక్కడ? దేవుడు. కరెక్ట్గా అనాలి మీరే, దేవుడు వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు చూడండి నెక్స్ట్. అయితే కండిషన్ పెడుతున్నాడు. అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పిన నువ్వు చేయవాలని అతనికి ఉత్తరం ఇచ్చాను. అయితే నువ్వు వెళ్ళు, కానీ నేను ఏం చెప్తాను అదే చెప్పాలి, నువ్వు వేరే మాట మార్చాడికి ఇర్లేదన్నాడు. ఓకే. ఇప్పుడు చూడండి తర్వాత నెక్స్ట్. ఉదయమైన బిలాము లేచి తన గాడిదను గంట కట్టి మోయబధికారులతో కూడా వెళ్ళను. ఇప్పుడు ఏమన్నాడు? దేవుడు వెళ్ళమన్నాడు కదా, ఎక్కలేని ఉత్సాహం వచ్చేసిందండి. ఎవరికి? బాలక్కి. ఇప్పుడు ఎవరు వెళ్ళమన్నారు? దేవుడే కదా వెళ్ళమంట. ముందు వెళ్ళొద్దు అన్నాడు, ఇప్పుడు తర్వాత వెళ్ళమన్నాడు. ఇప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు కదని గాబాలు వేసిపోయాడు, శుభ్రంగా స్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, మంచి గాడిదని తీసుకున్నాడు, కళ్ళుకి గంటలు కట్టాడు, ఎక్కాడు. చూడండి, అతడు వెళ్ళి చూడగా ఆ దేవుని కోపము రగులుకొని. అదేంటండి? వెళ్ళమన్నది ఎవరు అన్న? వెళ్ళమన్నది ఎవరు? మరి దేవుడు వెళ్ళమన్నాడు, మళ్ళీ వెనకాల దేవుడి కోపం రగులుకోవటం ఏంటి? ఆలోచించండి. ఇక్కడ ఎందుకు రగులుకుంది దేవుడి కోపం? ఎందుకు రగులు చెప్పండి, ఎందుకు రగులుకుంది? ఎందుకు? వెళ్ళమన్నాడు దేవుడే కదా. ఇప్పుడు నేను వెళ్ళాను, చదివినాను, వెళ్ళాను, వెనకెళ్ళి పళ్ళు నూరేస్తున్నాను అనుకో, అదేంటి చీనాన్ని నువ్వే కదా వెళ్ళమన్నావు, మళ్ళీ నా మీద కోపడితే నువ్వు అన్నాడు అనుకో. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాలి, ఎందుకు దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిన తర్వాత ఎందుకు యెహోవాకి కోపం వచ్చింది? ఇప్పుడు చదవండి, మీకు చెప్తాను. ఆ యెహోవా అతనికి విరోధి అయి త్రావులో నిల్చెను. అతడు తన గాడిదనికి పోవచ్చుండగా అతని పనివారి ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రావులో నిలిచిండుట ఆ గాడిద చూచిన కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయిను. బిలామ గాడిదను దానికి మలుపు వాళ్ళని దాన్ని కొట్టగా యెహోవా ఈ ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటలో సందులో నిలిచెను. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, పంపించాడు వెనకాల దూతని, వెళ్ళి ఇప్పుడు దేవుడు వెళ్ళమన్నప్పుడు బేలకి ఏమనుకుంటున్నాడు? సరే బిలాం ఏమనుకుంటున్నాడు? నన్ను దేవుడు వెళ్ళమన్నాడు కదా అని బిలాం అనుకుంటున్నాడు. ఇంతకు దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? దేవుడు ఒక్కసారి చెప్తాడు, వద్దు అన్న పనికి రెండోసారి చేత ఒప్పుకోడు దేవుడు. ముందేం చెప్పండి, మంచిగా చెప్పాడా బిలాము? వాళ్ళెవరో నా ప్రజలలో నువ్వు శపిస్తానంటే వింటాలని, నువ్వు వాళ్ళని శపించేసి ఈ మోయాబీలు కప్పు చెప్తానంటే నువ్వు కుదరదని చెప్పాడా? అప్పుడు బిలాం ఏం చేయాలి? వినాలా? బుర్రకెక్కలేదు. ఇప్పుడు ఎప్పుడైతే డబ్బు అధికారాన్ని చూశాడో మదం ఎక్కిపోయింది. అర్థమైంది ఇప్పుడు మీకు? దేవుడు మాటను కూడా పక్కన పెట్టేశాడు. అంటే ఏంటి? ఇతను డబ్బు కోసం దేవుడు మాటను కూడా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సరే నువ్వు వెళ్ళు, నువ్వు ఎలాగ వెళ్తావు నేను చూస్తాను అన్నాడు అనమాట. వెళ్ళాడు, గాడిద కట్టుకుని వెళ్తున్నాడు. ఇటు పక్కన అరు పక్కన ద్రాక్ష తోటలు ఉన్నాయి. ద్రాక్ష తోటలు ఇలా దడి కడతారండి, చిన్న సొంత ఉంటుంది. చూసారు మీరు ద్రాక్ష గెల్లలు ఎలా ఉంటాయో ఎప్పుడన్నా? అందులో వెళ్తున్నాడు, ఎదరు కత్తట్టుకుని నిలబడ్డారు. ఎవరో దేవదూత గాడిదను కొట్టేస్తున్నాడు, టాపా కొట్టేస్తున్నాడు. ఎదరేమో దేవదూత కనపడుతుంది. ఎవరికే? గాడిదకి. బిలాంకి ఇంకా ఈ డబ్బు మైకు మత్తెక్కేసి ఎదరేమో కనపట్టలేదు. బిలాం ప్రవక్త, బిలాం తక్కువడేం కాదు, ప్రవక్త కనపడలేదు. ఎవరికి కనపడుతుంది? దేవదూత. ఎందుకు? ఆ కళ్ళు ఎలా మత్తెక్కించి అంటే అధికారాన్ని ఇస్తానన్నాడు, డబ్బు ఇస్తానన్నాడు, ఘనత ఇస్తానన్నాడు. ఇంక మైండ్లో ఇది ఉందో తప్ప ఇంక ఎదరేముందో తెలియట్లేదు. గాడిద కనపడుతుంది. గాడిద ఏం చేస్తుంది? అటు ఇటు ఈ పక్క వెళ్తే ఈ పక్క దేవదత్త ఆ పక్క వెళ్తే ఆ పక్క ఈ పక్క వెళ్తే ఈ పక్క వచ్చేస్తుంది. అటు వెళ్ళనట్లేదు. చదవండి. గాడిదను త్రావును విడిచి పొలంలోకి, అప్పుడు ఏం చేసింది? పొలంలోకి వెళ్ళిపోయింది. బిలామ గాడిదను దాన్ని మలుపు వాళ్ళని దాన్ని కొట్టగా, దాన్ని ఎలాగైనా సరే దారిలోకి తీసుకురావాలని గాడిదను బాగా చేస్తున్నాడు. కొట్టగా తర్వాత గాడిద యెహోవా దూతను చూచి కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచింది. చెప్పాను కదా, ఇరుపక్కల
ఈ ద్రాక్ష తోట మధ్యలో నిలబడింది. ఎవరో దేవదూత. తర్వాత చంద్రులో నిల్చుని గాడిద యెహోవా చూచి గోడ మీద పడి బిలాము గోడను గోడకు అదిమిన గనుక అతడు దాన్ని మరల కొట్టినప్పుడు దేవదూత కత్తెట్టి నిలబడింది. ఎదరికెళ్తే చంపేద్దే. అప్పుడు ఏం చేసింది, ఇంక బెలా వినట్లేదని ఈ గాడి మీద ఇలా కూర్చుంటాడు కదా, ఈ కాలు అయితే గోడ పిల్లలు పెట్టి కొట్టింది. ఇలాగా నడుపుతున్నాడు, ఇలా కొట్టింది. అప్పుడు గట్టిగా దెబ్బ తగిలింది. ఎప్పుడైతే గట్టిగా దెబ్బ తగిలిందో బిలాంకి మళ్ళీ కొట్టాడు, గట్టిగా కొట్టాడు. అవునా? అదే కదా అక్కడ ఉందా. బిలాం మళ్ళీ కొట్టగా తర్వాత గాడిద యెహోవా దూతను చూచి ఏది కొట్టగా యెహోవా దూతను చూసి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనుక బిలాము కోపం నుండి తన చేతికర్రతో గాడిదను కొట్టాను. ఎప్పుడైతే పడిపోయారో మళ్ళీ ఎక్కేసి మళ్ళీ కొట్టాడు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన కనుక అది నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి, నేనేం చేసిందని బిలాముతో చెప్పగా ఇంకా వింటలేదండి ఈ బిలాము. ఎలాగైనా సరే పడిపోయారు, ఇంకెట్టు కొట్టినా వెళ్ళిపోతున్నాడు, దాన్ని లైన్లో పెట్టాలని చూస్తున్నాడు, ఇంకా వింటలేదు. ఇంకప్పుడు ఏం చేశాడు దేవుడు, గాడిదకి ఏమిచ్చాడు, మాట ఇచ్చాడు. ఇప్పుడు అది ఏమంటుంది గాడిద ఎప్పుడైతే కొడుతున్నాడో, గాడిదకి లెక్కలు తెలుసా మీకు? ఏమంది అక్కడ ముమ్మార కొట్టారంటే ఏంటి, 3 సార్లు కొట్టుకున్నాను అంది. అవునా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే గాడిదని మాట్లాడుతుందో బిలాంకి ఆశ్చర్యం అయ్యే లేకూడదా? అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, ఈ పక్కన కుక్క ఉంది, మీరు మొబైల్ చూసుకుంటున్నారు, కుక్కని పక్క వచ్చి రమేష్ అన్న మొబైల్ చూడవయ్యా, అతను వాకింగ్ చెప్తున్నాడు మొబైల్ చూడండి కుక్క. అప్పుడు రమేష్ ఏమైపోతాడు, ఇప్పుడు కుక్క మాట్లాడుతుంది అంటే ముందు కంగారైపోతాడు. అవును కదా. బిలాముకి కంగారు అవ్వలేదండి. బిలాము ఏమన్నాడు చూడు, ముమ్మారు నన్ను కొట్టిద్దని బిలాము తనగా, బిలాము నువ్వు నా మీద తిరగబడితివి. దాంతో ఏమన్నాడో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు చూడండి. ఆశ్చర్యం వేయలేదు. ఎందుకని, బుర్రలో ఏముందా, ఎప్పుడు షాపింగ్ చేస్తే నాకు వాళ్ళు డబ్బు వాళ్ళకి అనత వస్తుంది, ఇంక ఇందులో పడిపోయి ఇదేంటో గాడిద మాట్లాడింది ఏంటో అనుకోవట్లేదు, దాంతో డిస్కస్ చేస్తున్నాడు చూడండి. అదే కదన్నాడు, బిలాము నువ్వు నా మీద తిరగబడితివి, నా చేత కడ్డమోనాడు నిన్ను చంపేందునని గాడితే నేను. గాడితే ఏమన్నాడు, నా చేతిలో కాక నా కత్తి ఉందంటే పడికి నేను నరికి చంపేదును అంటున్నాడు. అప్పుడు ఏమంటుంది గాడిద, అందుకు గాడిద చెప్పు ఎన్నో వచ్చినావు. అందుకు గాడిద, నేను నీ దాన్ని మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా. ఏమంటుంది, నేను ఎప్పుడో నువ్వు పుట్టినది మొదలుకొని, లేదంటే నువ్వు పెద్దవాడని కాడ నుంచి డైలీ మోసేది నేనే కదా నిన్ను ఎప్పుడైనా తప్పు మార్గాన్ని నేను తీసుకెళ్ళానా, నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు కదా, నేనే కదా నేను తీసుకెళ్ళాను. అంతే కదండి. మనం రోజు ఎక్కుకోరు. ఇప్పుడు నేను రోజు కారు మీద వెళ్తున్నాను, అది నేనేమో సన్నయ్య వెళ్తుంటే సౌతి తీసుకెళ్తున్నాను అనుకో, అప్పుడు నాకు ఎలా ఉంటుంది, ఇదేంటో ఇది నేను సన్నయ్య వెళ్తుంటే ఇదేం ఎలా తీసుకెళ్తుంది అంటాం కదా. ఇది ఈరోజు సరిగ్గా వెళ్ళలేదేంటిది అనుకుంటాం కదా, ఎందుకంటే సొంత గాడిద కదా ఇది. అదే అంటుందండి అందుకు గాడిద నేను నీ దానినైనా దాన్ని మొదలుకొని, అదే నువ్వు ఎప్పుడైతే నన్ను కొని తెచ్చుకున్నావో అప్పుడు దాని నుంచి నేను నీ దాన్ని కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేసినా అని బిలాముతో అడిగా. అతడు లేదా, నేను ఏమంటున్నాడు బిలాము, లేదు నువ్వు ఎప్పుడు నాకు అలా చేయలేదు. అప్పుడు బిలాము కళ్ళు తెరవబడ్డాయండి. ఇప్పుడు బిలాము అసలే గాడిద మాట్లాడుతున్నప్పుడే బుర్ర ఎలగాలి. అవునా కదా. అప్పుడు కూడా ఎలగలేదు. ఇంకప్పుడు ఎలగలేనప్పుడు దేవదూత వచ్చి ఇంక మా నోడికి ఇంకా జ్ఞానోదయం కలగట్లేదు, ఇంక దేవుడు ఇంక వేరే ఆప్షన్ ఏమి లేక గాడిదిగా మాటిచ్చాడు, ఇంకా నువ్వే మాట్లాడాలి. అర్థమవుతుంది ఇప్పుడు మీకు. అందుకని గాడి చెప్తే ఇప్పుడు బుద్ధి వచ్చింది ఎవరికే, బిలాంకి. ఎంతకనే ఇప్పుడు బిలాము ఇదంతా ఎందుకు చేశాడంటారు ఒకసారి చూడండి. ఎందుకు చేశాడో పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక. ఇదంతా ఎందుకు చేశాడు అనుకుంటున్నారు పేతురు, ఈ బిలాం ఎందుకు చేశాడంటే 2వ పత్రిక 15-16 చూడండి. 2వ పత్రిక ఎందుకు లేదు, పేతురు రాసిన 2వ పత్రిక లేదా, 2వ అధ్యాయము 15-16 చదవండి. తిన్నని మార్గము విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఇంతకీ బిలాము ఎందుకు దేవుడి దారి తప్పిపోయాడు? దుర్నీతి వలన కలుగు బహుమానం, డబ్బు కోసం, పవర్ కోసం, ఏంటి పేరు కోసం. అర్థమవుతుందా మీకు? దేవుడు మాట కూడా పక్కన పెట్టారు. మరి ఇప్పుడు బిలాము నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏం నేర్చుకోవాలి మనం?
మనము కూడా బిలాము లాంటి స్వభావం కానీ కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించండి. మన సంఘంలోకి ఎందుకు వస్తున్నాం? దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం? మనం డబ్బు కోసం నమ్ముకున్నారా? దేవుడి దగ్గరికి వస్తే మనం ఇల్లులు కట్టుకోవచ్చు ఏంటి, మనం బోలన్నీ ఆస్తులు సంపాదించుకోవచ్చు అని డబ్బును ఆశించగానే వచ్చారా మీరు? బిలాము ఏం ఆశించి దేవుడు మనం పక్కన పెట్టేశాడు? దేవుడు మాటను తృణీకరించాడండి. మనం కూడా చూడండి, ఈరోజు బిలాములాగా కానీ డబ్బు కోసం ఆయన దేనికో ఆస్తుల కోసం కానీ దేవుడు మాటను కానీ ఒకవేళ పక్కన పెట్టుకుని బ్రతికితే ఆనాడు గాడితో బుద్ధి చెప్పాడు. ఈరోజు మనకి దేవుడు మనం మరణించిన తర్వాత ఖచ్చితంగా నరకంలో వేస్తాడు. కాబట్టి మనం బిలాము నడిచిన మార్గంలో మనం నడకూడదు. బిలాము ఎందుకు నడిచాడు? ఏ మార్గంలో నడిచాడు? దుర్నీతి బహుమానం, దుర్నీతి నుండి కలిగి బహుమానం కొరకు డబ్బు కోసం పరిగెట్టాడు, పేరు ప్రత్యేకల కోసం పరిగెట్టాడు, దేవుడు పక్కన పెట్టేశాడు. దేవుడు మాటను కూడా తృణీకరించాడు. ఈరోజు కూడా మనం కూడా చూడండి, చర్చికి రండి అమ్మా, ఆదివారం కదా ప్రార్థన అంటే, లేదయ్య గారు ఈరోజు మా ఇంట్లో మా చుట్టాలతో ఒక బంధువులతో పెళ్ళి ఉంది, నేను పెళ్ళికి వెళ్ళాలి, ఈ వారానికి రాలేనంట. ఇప్పుడు ఇంతకు నీకు ఎవరు ఇంపార్టెంటు? దేవుడు మాటలు ఇంపార్టెంటా, నీకు ఆ పెళ్ళి ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు నువ్వు ఏ మార్గంలో, దేవుడి మార్గంలో ఉన్నావా, లోకమైన మార్గంలో ఉన్న బిలాములాగా చెడు మార్గంలో ఉన్నావా? మనం దేవుడి మార్గంలో ఉండాలి. ఇప్పుడు దేవుడి కోసం దేవుడు వద్దన్న పని మనము ఎప్పుడు కూడా చేయకూడదండి. ఇప్పుడు వ్యభిచారం చేయొద్దన్నాడు, వ్యభిచారం చేయకూడదు, మనం అబద్ధం ఆడకూడదని చెప్పాడు. అబద్ధం మనం ఆడకూడదు, తోటి సహోదరులు ద్వేషించకూడదని చెప్పాడు. నువ్వు ద్వేషించకూడదు, అసహించుకోవద్దని చెప్పాడు. అసహించుకోకూడదు, అసహించుకుంటే బిలాముకు పట్టిన గతే మనకు పడుతుంది. కాబట్టి బిలాము నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని మాటను పక్కన పెట్టి ఇలా చూడు, ఇప్పుడు ఈ బిలాము నడిచినటువంటి మార్గంలో మనం వెళ్ళకూడదండి. డబ్బు కోసం ఆతృతగా పరిగెట్టకూడదండి. ఇప్పుడు ఇది ఎక్కడో ఆదివారాన్ని ఎమ్మెల్యే గారు వచ్చారంట, తలకింటికి 2,000 ఇస్తున్నారంటే సంఘంలో ఒక్కరు నిలబడతారు ఆదివారం? చెప్పండి. ఆధారం అంటే మళ్ళీ ఇంకా ఆధారం వస్తుంది, ఈ ఎమ్మెల్యే అంత మటుకు రాడు, అంత మటుకు డబ్బులు ఇవ్వడం, లేదా చీరలు ఖర్చు పెడుతున్నారు, లేదా బట్టలు ఇస్తున్నారు అనుకోండి, మొత్తం కుటుంబం కూడా వెళ్ళిపోదు కదా. అవునే కదా? అబద్ధం ఆడదు చెప్పండి, అంతే కదా? మరి ఇప్పుడు మనం దేన్ని నశించి వెళ్ళిపోయి దేవుని పక్కన పెట్టేశాం. దేవుడు పర్లేదులే, దేవుడు ఎక్కడికి వెళ్తాడో, మనం మోకాళ్ళు ఊడ్చి క్షమించండి అంటే క్షమించేస్తాడు. అంటే దేవుడు అంత ఎర్రుబాగులోడు అనుకుంటున్నారా? మనల్ని చూసి అందరూ అలాగ అనుకుంటారండి. దేవుడు ఎర్రుబాగులోడు కాదు. అర్థమవుతుందా మీకు? మనము దేవుని మాటకి విలువ ఇచ్చినప్పుడే మన మాట వింటాడు. మనము దేవుని మాట వింటున్నప్పుడు ప్రార్థన చేస్తేనే వింటాడు. అంతే తప్ప ప్రతి ఒక్కరు మోకాలు వేసేసినంత రానే నేను. ఇప్పుడు నువ్వు కష్టం వచ్చిందని మోకాలు వేసేసావు, కానీ దేవుడి కోసం నువ్వేం చేయట్లేదు. ఇదిగో ఈ సంఘం కోసం నడాలి అన్నీ ఏం చెప్పడం అన్నా, తల వందామండి దీన్ని ముందుకు తీసుకెళ్దామంటే ఎవరిచ్చారు? ఎవరు అవ్వలేదు. ఇచ్చారా? ఇది దేవుడి పని, ఎవరు అవ్వలేదు. అంటే మరి నువ్వేమి చేయకుండా వచ్చేసి సంఘానికి వచ్చేసి మోకాలు వేసి ప్రార్థన చేస్తా అంటే, నాకు ఆ కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఉంది అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగంటాడు అనుకుంటున్నారు? వింటాడా? మీరు అలాగే వింటున్నాడని మీరు భ్రమలో ఉన్నారని ఎంతవరకని మీ భ్రమ నుంచి ఇప్పటికైనా బయటికి రండి. ఎవరైతే దేవుడి కొరకు ఇదిగో ఆత్మఫలాలు ఫలించాలి, అర్థమవుతుంది. దేవుడి కోసం మన కష్టాన్ని ఇవ్వాలి, అవసరమైతే మనం దేవుడి పని నిమిత్తం మనం శ్రమించాలి, కష్టపడాలి, పని చేయాలి, నడవాలి, మన సంపాదన ఇవ్వాలి దేవుడికి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ ప్రార్థన వింటాడు. ఇవన్నీ ఏమి ఇవ్వకుండా వచ్చేసి మోకాళ్ళు వేసేసి ఏమి చేయవు దేవుడి కోసం. కేవలం ప్రతి శుక్రవారం వస్తావు, సగ్రంగానే కూర్చుంటావు, మాటలు చెప్పినవి వింటావు, వెళ్ళిపోతావు. పోనీ సంఘం విడిచి వెళ్ళిన తర్వాత ఎవరితోనో వాక్యంతో మాట్లాడతామంటే మాట్లాడు. ఎవరైనా మాట్లాడతారు, వాక్యం మాట్లాడతారు ఎవరైనా? ఫోన్ చేసి అనే నాకు బైబిల్ ఈ యొక్క డౌట్ ఉంది, లేకపోతే బైబిల్లో ఈ వచ్చి నాకు అర్థం కాలేదు, ఎవరు మీరు పాఠం చెప్పారు కదా నాకు ఇది అర్థం కాలేదని ఎవరైనా అడుగుతారు ఫోన్ చేసి? ఎవరు అడగరంటే మనం ఎవరమంటే బిలాం టైప్ అన్నమాట. ఎందుకంటే మనం ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో వస్తుంది, ఏదన్నా మేలు జరగవచ్చు, మన రోగాలు పోతాయి అని వస్తున్నారేమో. దేవుడి దగ్గరికి రాకపోయినా రోగాలు తగ్గుతాయండి. ప్రపంచంలో చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, చాలామందికి మనకన్నా భయంకరమైన రోగాలు ఉన్నాయి, వాళ్ళందరికీ తగ్గుతున్నాయా? మరి ఇంక నువ్వు ఇక్కడికి వస్తే తగ్గుతాయి అనుకుంటాం ఏంటి? విశ్వాసం ఏంటది? నువ్వు ఇక్కడ రాకపోయినా తగ్గితే అది కాదు కదా. మనం రోగాలు తగ్గించుకోవడానికే, మన కష్టాలు కొట్టించుకోవడానికి ఇల్లు కట్టుకుంటామని, అమ్మాయిలు పెళ్ళి అవుతుంది, లేకపోతే నా కొడుకు ఉద్యోగం రావాలని వస్తున్నావు అంటే ఏంటంటే నువ్వు దేన్ని ఆశించి వస్తున్నావు దేవుడి దగ్గరికి. మనం ఈ లోక సంబంధమైన ఆశించి దేవుడి దగ్గరికి రాకూడదు. మరి దేన్ని ఆశించి రావాలి? మనం దేన్ని ఆశించి రావాలి? పరలోకం. మన శ్రమంతి ఎందుకు? ఇప్పుడు 3 4 ఉన్నాం, ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఉన్నాం. దేవుడికి జనం ఎక్కువ కాదు కావాల్సింది, దేవుడి కోసం బ్రతికి వాళ్ళు, తన మాటల ప్రకారం బ్రతికి వాళ్ళే పరలోకం రావాలనుకుంటున్నాడు. ఇక్కడ సంఖ్య కాదు దేవుడికి కావాల్సింది, దేవుడి కోసం బ్రతికి వాళ్ళు కావాలి. వాళ్ళు 1 2 3 4 5 ఎంతమంది అయినా అవ్వచ్చు, కానీ దేవుడి కొరకు
బ్రతికే వాళ్ళు దేవుడికి కావాలండి. ఈరోజు కూడా ఇప్పుడు ఇంకేది ముగించేసి క్లోజ్ చేస్తాను. ఒక 5 నిమిషాలు చెప్పొచ్చు కదని, 5 మినిట్సా? ఇప్పుడు రహస్యంగా ఎందుకు వచ్చేసారంటే వీళ్ళు ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు బిలాము లాంటి వాళ్ళు అన్నారు. బిలాము ఎలాగైతే దేవుని మాటను ప్రక్కన పెట్టేసాడు డబ్బు కోసం, ఇప్పుడు రహస్యంలో ఎందుకు వచ్చారు సంఘంలోకి? అదే చెప్పాను కదా, డబ్బు కోసం, డబ్బులు వస్తాయని, లేకపోతే రోగాలు కుదుర్చుకుంటాయని ఇలాగొచ్చారు. చాలామంది దేవుడి యొక్క వాక్యాలంట కామాతరతో కొరకు దుర్వినియోగపరుస్తున్నారంట. అంటే ఏంటి? వాళ్ళ కోరికల కోసం. మీకు ఒక కోరిక చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, కచ్చిపులు అమ్ముతారు తెలుసా? మా సైడ్ ఉన్నారండి, ఓపులు లేరు. మీకు కూడా తెలుసు. కచ్చిపులే కాదు, చాలామంది రకాలు ఉంటారు. నాకు తెలుసులు కాబట్టి నేను తెలుసుల కోసం చెప్తాను. బండి దగ్గర కచ్చిపు వాళ్ళు ఉన్నారండి. కచ్చిపు మామూలుగా మనం కొనుక్కుంటే ఎంతది? 10 రూపాయలు, మాహిద గట్టిగా 20 రూపాయలు ఉంటుంది, అవునా కదా? ఆడ కచ్చిపు ఎంత అమ్ముతాడు తెలుసా? ఇది ప్రార్థన చేసింది, దేవుడు ఆశీర్వదించింది, మీరు దీన్ని కొనుక్కోండి అని 100కే. ఎంత? 100. ఆ కచ్చిపు ఎంత మామూలుగాని? 20. 10 పోనీ 20, పోనీ 50 అనుకోండి. పోనీ అంటే 50 రూపాయలు, 100 రూపాయలు అమ్ముతున్నాడు. ఇప్పుడు మీకు ఎక్కడ తలపోటు వచ్చినా, మీకు ఎక్కడ కాలు చేతులు లాగుతున్నా, లేకపోతే మీకు కడుపు నొప్పి వచ్చినా, ఆ టవల ఆ జేబురమ్మలు పట్టుకెళ్ళి మీకు తలపోటు వస్తుంది అనుకోండి, తలకు కట్టేసుకోండి. ఒకవేళ మీకు పొల్లలు పట్టలేదు అనుకోండి, కడుపు కట్టేసుకోండి. లేకపోతే కాళ్ళు వేస్తాయి అనుకోండి, ఆ కాలు కట్టేసుకోండి. గేదె పాలు ఇవ్వట్లేదు అనుకోండి, పొదుగు కట్టేయండి. చూసారా? ఇప్పుడు దేవుని మాటను దేనికోసం ఉపయోగిస్తున్నాడు? కామాతురతం కొరకు. కామాతురతం అంటే ఏంటి? అతను డబ్బు సంపాదించాలని కోరిక. దీన్ని ఎలా మార్చాడు? కచ్చిపులు కొనేసి 10 రూపాయలకి 20 రూపాయలకి, ఇదిగో ఇలా కొబ్బరి నూనె కూడా అమ్ముతారు. ఇది ఒకటి కూడా ఉంది కదా, కొబ్బరి నూనె. మామూలుగా కొబ్బరి నూనె 10 రూపాయలు 20 రూపాయలకి 100 గ్రాములు ఇస్తాడు. ఇప్పుడు 100 గ్రాములు కొనాలనుకో 100, 200. ఎందుకంటే ప్రార్థన చేసి ఇచ్చింది అది. ఏమంటాడు? మీకు అక్కడ జ్వరం వచ్చిందా, తలకి ఒళ్ళంతా రాసేసుకోండి ఏంటి, లేకపోతే ఎక్కడైనా పుండేసిందా, పుండికి రాసుకోండి. లేకపోతే కడుపు నొప్పి వచ్చిందో కడుపు రాసుకోండి. ఇది కూడా సేమ్. ఇప్పుడు వీళ్ళందరూ ఇది ఎందుకు చేసేది తెలిసింది? బైబిల్లో ఉంది ఇది. ఏది ఎలా ఉంది? బైబిల్ ఒకలా ఉంది. వీళ్ళు దీన్ని ఎలా దుర్వినియోగపరుస్తున్నారంటే, పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారు తెలుసు మనందరికీ. పౌలు గారు అప్పుడు స్వస్థతలో ఎన్నో చేశాడు కదా. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పౌలు గారు ఎంతమందిని చచ్చిపోవడం లేపాడు. ఆయన ఎలా దారిలో నడిచి వెళ్తుంటే, మీలంటూ ఎవరికన్నా రోగం ఉందనుకోండి, జస్ట్ ఇప్పుడు ఎలాగ వెళ్తున్నాడు ఆయన దీన్ని పంచి అలా ముట్టుకుంటే చాలు స్వస్థత అయిపోయేది. ఇదే వాక్యం ఉపయోగిస్తున్నాడు ఇప్పుడు అతను. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇప్పుడు కచ్చిపు ఎందుకు ఎట్టాడు అనుకుంటారు మీకు? ఇదే బైబిల్లో లేదంటారండి మీరు? ఇది బైబిల్లో ఉంది. ఇదిగో పౌలు గారు నడిచి వెళ్తుంటే ఆయన బట్టలు ముట్టుకుంటే చాలు స్వస్థత కలిపోయింది. మరి ఇప్పుడు జీవనాలు కట్టుకుంటే మీకు స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. చూసారా? దేవుడి వాక్యాన్ని కామాతురత కొరకు ఎలాగ మార్చేసాడు దేవుడి వాక్యాన్ని. ఇదండి వీళ్ళు ఎందుకు వచ్చారనుకుంటే రహస్యంగా వచ్చారండి. అంటే ఇప్పుడు ఒక కయ్యూనైనా కానీ, కయ్యూరు లాంటి వాళ్ళు కానీ, ఈ బిలాము లాంటి వాళ్ళు కానీ, కోరహోళ్ళు ఇంకా ఉందండి. అది వేరే సెక్షన్లో చెప్తాను. మూడు భాగాలు. కయ్యూరు కోసం చెప్పేశాను, ఇప్పుడు బిలాం కోసం చెప్పాను మీకు కదా. ఇంకా ఉంది కానీ మనకు టైం అయిపోయింది. చాలు, మీకు ఇది చెప్తే అర్థమైపోయింది కాబట్టి సరిపోద్ది. అంటే ఏంటి? ఇప్పుడు దేవుడి వాక్యాన్ని అవసరమైతే ఇలా కోరికల కోసం దేవుడి వాక్యాన్ని మార్చేస్తారు. మా దగ్గరికి రండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మా పాస్టర్ గారు చేయట్టు ప్రార్థన చేశాడంటే మీకు ఎటువంటి సమస్యలు, కోర్టు సమస్యలా ఎగిరిపోతాయి. మీకు ఆస్తి లేవా, ఆస్తి వస్తుంది. మీకు రోగాలు ఉన్నాయా, ఇప్పుడు నుంచి కరోనాతో క్యాన్సర్తో బాధపడుతున్నారా, రండి మా పాస్టర్ గారు ప్రార్థించేదే కరోనా పోతుంది, క్యాన్సర్ పోతుంది అన్నాడంటే ఏంటి? దేవుడి వాక్యాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాడు? ఇప్పుడు వస్తాడో వస్తే ఊరికి ప్రార్థన చేస్తాడా? చేతులు ఎంతో కొంత పెట్టాలి, పెట్టకపోతే ప్రార్థన చేయడు. అది విచిత్రం. అది ఈరోజు దేవుడు ఒక వాక్యాన్ని అనేక మంది సేవకులైన వాళ్ళు ఎలాగా మార్చేశారంటండి. వీళ్ళ కోరికల నిమిత్తం దేవుడి వాక్యాన్ని మార్చేశారండి. బిలాంకి అదే చెప్పాడు. వాళ్ళు శపించిన వాళ్ళు నువ్వు వెళ్ళి శపించేస్తానంటావేంటి, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు నువ్వు శపించేస్తానంటావేంటి అని దేవుడు ఊరుకోలేదు. అందుకనే దేవుడు ఏం చేశాడు? వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఇంక నీకు నేను ఇంకా చెప్తే నీకు అర్థం కాదు, యాక్షన్ చూపించాలని నీకు అనుకున్నాడు. అందుకనే యాక్షన్ చూపించాడు. గాడిదకి స్వరం వచ్చి గాడిచ్చేది వచ్చి చెప్పించాడండి. అంటే అతను ఎవరో బిలాం? ప్రవక్త అండి. ప్రవక్త ఎంత కిందకి దిగజారిపోయి చూసారా? డబ్బు కోసమని, ఘనత కోసం దేవుడి వాక్యాన్ని లెక్క చేయవా నువ్వు? మనం అలా ఉండకూడదండి. ఎప్పుడైనా సరే మంచి మాటలు చెబుతున్నప్పుడు మీరు చెప్పలే సీన్ గారు అని పనే ఉంది అలాగే చెప్తుంటే మీరు ఎప్పుడు అశ్రద్ధగా ఎప్పుడు ఉండకుండా సోమా. మీకు కూడా గాడిదని అప్పుడైతే బిలాము గాడిద చెప్పాడు, మనకి దేని బుద్ధి చెప్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా సరే అండి మన వాక్యాన్ని
మనము దుర్వినియోగం పరచకూడదు. వాక్యత ఉన్నది ఉన్నట్టుగానే మనం చెప్పాలి, లేదు చెప్పకూడదు. ఏమన్నాడు? నువ్వు ఆశీర్వదించమంటే ఆశీర్వదించాలంతే, నువ్వు శపించమంటే శపించాలి. దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. అబ్బాయి నాకు డబ్బు ఇస్తారు, నగలు ఇస్తారా అంటే నేను మార్చేస్తానంటే కుదరదు. ఊరుకోడు దేవుడు. ఎందుకు ఊరుకుంటాడు? తన ప్రజలను జోలికి వచ్చి ఎవడన్నా ఊరుకుంటాడా? నీ పిల్లల జోలికి వచ్చి నువ్వు ఊరుకుంటావా? ఎవడన్నా వచ్చి నీ పిల్లలు చంపేస్తానంటే ఊరుకుంటావా? నువ్వే ఊరుకో. మరి తండ్రి ఎందుకు ఊరుకుంటారు? ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఆయన సొత్తు, ఆయన ప్రజలు. ఎక్కడి నుంచి ఇడిపించుకొస్తున్నాడు? అలా ఈజిప్ట్ దేశం నుంచి అరణ్యాలు దాటుకుంటూ, సముద్రాలు దాటుకుంటూ, ఎన్నో దేశాలు దాటుకుంటూ యుద్ధములు చేస్తూ మోయాబుల దగ్గరికి వచ్చాడు. వీళ్ళని ఏం అడగలేదు, జస్ట్ వెళ్ళిపోతాము. మీ దేశంలో దేన్ని మేము టచ్ చేయము, దేన్ని మేము ముట్టుకోము, మేము ద్రాక్ష తోటలను పళ్ళని మేము తినం, నీళ్ళు కూడా మేము తాగము, మమ్మల్ని నెలనేటి ఒప్పుకోలేదు ఈ మోయాబుల రాజు. అబ్బాయి కుదరదు, మీరు భూమికి అప్పేశారు, ఇంక మా దేశం నుంచి వెళ్ళారంటే మొత్తం ఒకేసారి మా దేశంలో పంటనంతా తినేస్తారు మీరు అని వెళ్ళడం లేదని చంపేయాలనుకున్నాడు. ఎలానో యుద్ధం చేసి ఓడించాలనుకున్నాడు. అందుకు దైవజనుడిని ఉపయోగించుకున్నాడు. ఎవరో? బాలాకు. ఈరోజు కూడా చాలామంది అలాగే చేస్తారండి. దేవుడి వాక్యాన్ని వాళ్ళ కోరికల నిమిత్తం సేవకులు కొంతమంది డబ్బులు ఇచ్చి ఇలాగే మన మీద ఏమండి ఈరోజు ఆయన కోసమే చెప్పండి, ఎందుకంటే అతనే నాకు శత్రుత్వం. ఏమంది మీకు ఒక 5 ఏళ్ళు ఇస్తాను చెప్పండి అంటే ఇప్పుడు అతని కోసం బైబిల్ ప్రశ్నలు అన్నీ చెప్తూ ఉంటాడు. అంటే అమ్ముపోయాడు. ఇప్పుడు డబ్బు ఇస్తున్నాడు, ఆశపడిపోయాడు, అంతే. వచ్చి అతని మీద వాక్యం చెప్తున్నాడు. ఎప్పుడు అలా చెప్పకూడదు. వాక్యం చెప్పోడికి తగలాలి, విన్నవాళ్ళు కూడా తగలాలి. అప్పుడే దేవుడి వాక్యం మనలో ఫలిస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఎలా ఉండగలం? ఒకసారి వచ్చాను యోధపత్రిక వచ్చేయండి, ఒక్కసారి చదివేసి క్లోజ్ చేద్దాం. యోధపత్రిక 1:11. అయ్యో వారికి శ్రమ, వారి కయ్యూను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానము పొందవలనని బిలామ నడిచిన తప్పు త్రోవలో అతురతముగా పరిగెత్తిరి. మనం కూడా అండి తప్పు మార్గంలోని అతురతగా పరిగెట్టకూడదు. చాలామంది మనల్ని దారి తప్పిస్తూ ఉంటారు. దేవుడి మార్గం నుంచి తప్పించడానికి మనకి ఏవో స్కీములని అయ్యి అని చెప్తూ ఉంటారు. మనము అటువంటి మోసంలో పడకూడదు. అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా ఇదిగో చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుడి మాటకి విధేయులే ఉండాలి, దేవుడు చెప్పిన మాటని తూచ తప్పగా మనం పాటించాలండి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. కాబట్టి మనం బిలామును వచ్చినటువంటి మార్గంలో నడవకూడదు, కయ్యూను నడిచిన మార్గంలో మనం నడవకూడదు. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడి మాటకి విధేయులే, దేవుడు చెప్పినట్టు మనం తూచ తప్పగా తల వంచి అవును ప్రభు మీరు చెప్పినట్టే మేము వింటాము అనాలి. అంతే తప్ప వాక్యాన్ని డబ్బు కోసం అమ్ముకోకూడదు. చాలామంది కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముతున్నారు, కచ్చిపులు అమ్ముతున్నారు, ఇంకేమో అమ్ముతున్నారు. కొంతమంది అయితే వాటర్ బాటిల్ కూడా అమ్మేస్తున్నారు, చర్చిలోనే అమ్ముతున్నారు వాటర్ బాటిల్. మన ఇండియాలో ఎక్కడ కదలండి, ఇండియాలో. అలాగ మనం దేవుడి వాక్యాన్ని మన కోరికల నిమిత్తం దుర్వినియోగపరచకూడదు. దేవుడు అలా కాక మనం చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడో చపిస్తాడు. ఓకేనా? అందరికి అర్థమైంది కదా? ఓకేనా? సరే, మరి శ్రద్ధగా విన్న మీరు అందరికీ మరి యేసుక్రీస్తు నామాన్ని మీకు వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల మా నాయన, ఇంతవరకు తండ్రి నన్ను నిలబెట్టి ఇదిగోనైనా మరి బిలాము నడిచినట్టు తప్పు మార్గంలో మేము నవ్వకూడదని కొన్ని మాటలు వినిపింపచేశారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. విన్నారు మా సహోదరులందరూ, మేము విన్నాం, నేర్చుకున్నాము తండ్రి. మేము బిలాము లాంటి స్వభావాన్ని కలిగి ఉండకుండా తండ్రి మరి మీ మాట వినేవారుగా, మీ మాటకు లోబడేవారుగా మేము ఉండడానికి మీ కృప దయచేయమని ఇదిగోనైనా డబ్బు కోసము, ఆస్తి కోసము, పదవుల కోసము, నైనా అధికారాల కోసము మీ వాక్యాన్ని మరి మేము దుర్వినియోగం పరచుకోకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని మరి ఇదిగోనైనా ఎన్న ప్రతి ఒక్కరిని దీవించి కాపాడమని ప్రార్థిస్తూ ముందున్న కార్యక్రమం అంతట్లో మీరే తోడుగుని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ఇంతవరకు మనము దేవుని వాక్యాన్ని విన్నాము. శ్రద్ధగా అన్నవారు దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. చక్కని మాటలు నాకు నేర్పించాడు. ఎలా వచ్చారంత వీళ్ళంతా రహస్యంగా, అంటే చాలా రకరకాల మనుషులు వచ్చేసి దేవుని పేరుని అవమానపరిచి బిజినెస్లు చేయడం. ఏమనంటే దేవుని సేవకుని, దేవుని విశ్వాసిని
అని ఒక పేరు అయితే ఉంటుంది. క్రైస్తవుడు అనేటోడే ఇలాంటివి చేయడానికి రహస్యంగా వచ్చారంట. బిలాము మరి ఎప్పుడైతే దేవుడి మాట ధనానికి ఆశపడ్డాడో అప్పుడు దేవుడు బిలాంతోని మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడు? అంతకుముందు ప్రార్థన చేస్తే దేవదూతలు బిలాంకు కనిపించేది. కానీ అప్పుడేం జరిగింది? గాడిదకి కనిపించింది దేవదూత. గాడిదకి అడ్డం వచ్చింది, కానీ బిలాంకు కనిపించలేదు. అప్పుడు బిలాంకు కనిపించకపోవట గాడిదకి కనిపించింది. గాడిదకి కనిపించగానే గాడిది తన్నేసి కింద పడేసింది. బిలాము సతమతమైపోయి గాడిదని కొట్టేశాడు. కానీ అప్పుడు బిలాంతో మాట్లాడడం ఇష్టం లేక ఎవరితో మాట్లాడాడు? దేవుడు గాడిద నోర తెరిపించాడు. అందుకోసమే మనం ఎప్పుడైతే నీతి తప్పుతామో, ఎప్పుడైతే ధర్మాన్ని వదిలేస్తామో, దేవుడు మనల్ని కూడా అంతకుముందు ఆయన ప్రవర్త ఆయన శపించమంటే ఆయన శపించిన వారు శపిస్తే శపించబడదురు, ఆశీర్వదించమంటే ఆశీర్వదింపబడదురు. అందుకోసమే బాలాక్ ఏం చేశాడంటే ఈ ప్రవర్తని పిలిపించి ఈ జనాంగాన్ని అందరినీ శపించమని చెప్తే అప్పుడు బలహీనలు అయిపోతే మనం అందరినీ యుద్ధం గెలవచ్చు. ఎంతోమంది కొండ మీదకి తీసుకెళ్ళాడు. 40 ఏం చేశాడు బాలాకు? 40 బలిపీఠంలో కట్టించి అక్కడ బలి అర్పించి, ఇంకా మీరు కిందికి చదవండి తెలుస్తుంది, ఆ ఉద్యమం అంతా కిందికి చదివితే అంతా ఉంటుంది. కట్టించి ఈయనని శపించమంటే బిలాము శపించితే శపించే మాటలు బిలాము నోట్లోకి వెళ్ళాలి, ఆశీర్వాదపు మాటలే వచ్చినాయి. అప్పుడు బాలాకు అవి ఎవరికి వినబడుతున్నాయి? బాలాకు కనిపిస్తున్నాయి. శపించమంటే ఈయన నోట్లోకి వెళ్ళి ఏమొస్తున్నాయి? ఆశీర్వాదం మాటలే వచ్చేస్తున్నాయి. అప్పుడు బాలాకు ఇదేంటి, నేను శపించమన్నాను కదా ప్రజల్ని, ఈయనేంటి ఆశీర్వాదం మాటలు ఆశీర్వదించేస్తున్నాడు ఏంటి అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో వైపు తీసుకెళ్ళి అక్కడ 40 బలిపీఠములు కట్టించి అక్కడి నుంచి ప్రార్థన అలాగే శపించమన్నా కానీ అక్కడ కూడా దీవించే మాటలు దీవెన మాటలే వచ్చినాయి, కానీ శపించే మాటలు రాలేదు. అందుకోసమే ఎప్పుడు కూడా మనము దీన్ని ఒక మాటలో చెప్పాలంటే లోకం వైపు చూశాడు ఆయన. మనం చూడొద్దని వాక్యము మనకు గట్టిగా నేర్పిస్తుంది. ఎంత మంచి చక్కటి మాటలు మనం నేర్చుకొని లోకం వైపు చూడొద్దు, దేవుని వైపే చూడాలి. లోకం వైపు చూస్తే దేవుడు మన వైపు మన మాట ఈనడు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రియులారా. అదేవిధంగా మనం అందరం ఉందామని ఈ సమయంలో చిన్న పాట పాడతానన్నా, కనుకల పాట. సత్య పాడతా? హల్లెలూయా. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్నో దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికన్న పూనుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికన్న పూనుడే నీ కన్నీరు తుడుచును.
అగ్నిగుండములో నెట్టు వేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువుని స్థితి చూసి అతిశపడుచున్నా సింహాలని ఎదితే మింగి నిలిచిన నా కలశమలంటూ కృంగిపోకుమా తెరిచి చూడు యేసుని అగ్నిలో నిలిచినై సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర్ణ పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర్ణ పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. 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 సౌండ్ పెట్టి హల్లెలూయా. చక్కగా పాట పాడి వినిపించిన సత్యకు దేవకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. లేచి నిల్చున్నట్టయితే అందరం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వాక్యాన్ని ఎలా విన్నామో అలా నేర్చుకొని ఇంకా నలుగురికి చెప్పి మనం కూడా దీవించబడాలి, వాక్యం సరంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరతలు సత్య ఈరోజు సాయంత్రం 8 గంటలకు బయలుదేరి మరి ఇండియా దేశం వెళ్తున్నారు. ప్రార్థన చేయండి, అన్ని విషయాలలో దేవుడు సాయం చేసేలాగా. అలాగే శాంతిని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఇంకా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అందరూ ప్రార్థనలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయండి, గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయండి, అనేకుల కొరకు ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థనకు అందరం తలలో ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి దేవానికి వందనాలు యేసయ్యా. ఇదిగో నాయన ఇంతవరకు నాయన ఇదిగో ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు నాయన నీ ప్రేరణ మరొకసారి ఇచ్చావు మాకు నాయన, మరొక అవకాశం ఇచ్చి నాయన నిన్ను స్తుతించడానికి గణపరచడానికి అయ్యా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు అయ్యా. నీ పిల్లలు స్తుతించారు, గణపరిచారు, నేను మహిమపరిచారు అయ్యా. నీ లేఖనం ద్వారా మంచి మాటలు వినిపించావు నాయన అయ్యా. మేము అమ్ముడు పోకుండా లోకం వైపు చూడకుండా బిలాంలాగా కయ్యనులాగా ఉండకుండా నాయన తండ్రి ఇదిగో నాయన యథార్థంగా జీవించి అయ్యా ఓసేపు వలె నీతిమంతులాగా నాయన నేను వెంబడించి సాయం అందరికీ దయచేయండి నాయన. ఇదిగో నాయన ఎస్తేర్లాగా నాయన నిన్ను అతుక్కొని ఉండే బిడ్డలను అందరినీ దీవించండి నాయన. ఇదిగో బిడ్డలు ఎందు నిమిత్తం వచ్చారో అయ్యా, ఏం కోరుకుంటున్నారా అవన్నీ మీరు సఫలపరచండి. వారికి సహాయం దయచేయండి నాయన. ఈ యొద్దకు వచ్చి ఉన్నారు ప్రభువా, సహాయాన్ని అందించండి. ఇదిగో బిడ్డలు నాయన ఇంకా రాని వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మీ సిద్ధమైతే మళ్ళీ వారం రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి సత్యని బట్టి ప్రార్థిస్తున్నాం నేను ఆ బిడ్డని ఈరోజు ఇండియా దేశం బయలుదేరి వెళ్తున్నారు. మీ సహాయాన్ని ఉంచండి, మీ దేవదూతలు ఉంచండి వెళుతుండగా అయ్యా. ఇంటికి వెళ్ళి అన్ని విషయాలలో నాయన మీరు ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో నాయన శాంతిని జ్ఞాపకం చేసుకోండి, మంచి స్వస్థత దయచేయండి అయ్యా. త్వరగా నేను కతర దేశం రావడానికి సహాయాన్ని దయచేయండి. ఇదిగో కిరణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అధికారులతో మాట్లాడండి, సమయాన్ని ఇప్పించండి. నీ సన్నిధికి రాలేకపోతున్నారు, రావడానికి సహాయం దయచేయమని మీరే మాట్లాడమని ఆ బిడ్డలతోని నాయన
జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ఎవరైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో వారికి మంచి స్వస్థత దయచేయండి అయ్యా. బలము శక్తిని దయచేయమని సంఘంలో పేరు పేరున ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నాయన ఆశీర్వదించమని తండ్రి ఇన్న వాక్యాన్ని బట్టి నాయన నెమరేసుకుంటూ నలుగురికి చెప్పి జీవించే సహాయాన్ని అందరికీ దయచేయమని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అయ్యా వేసిన కానుకలను బట్టి నాయన మరిని పరిచర్య కొరకు గుప్పెలు విప్పి ఉన్నారు. 30 తంతలు 60 తంతలు 100 అంతలుగా ఫలింప చేయండి. వారికి అంతకంతగా ఎంతో నాయన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకొని నాయన మీరు ఆకటొచ్చేంత వరకు బిడ్డల్ని నాయన ఎత్తబడే సంఘంలో ఉంచండి అయ్యా. ఇంకా అభివృద్ధి కావడానికి సహాయాన్ని దయచేయండి నాయన అయ్యా. సంఘం కోసం మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాకు ఇచ్చిన కంపెనీని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇండియా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మల్ని మరొకసారి నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు ఆకట వచ్చేంత వరకు త్వరగా అయ్యా ఎత్తబడే సంఘంలో ఉంచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక మన్మకండి నీ నామం పరిశుద్ధ పరును కాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును కాక నేడు మానదిన ఆహారం మాకు దయచేయమని మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని మమ్మల్ని శోధనలోకి కీడులోకి తేకుండా దుష్టులను తప్పించమని రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉండుగాక. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ కుమారుడైన దివకృప అయా నిన్న సావాసం అయిన సకల పరిశుద్ధులకు ఇండియా దేశానికి కతర్ దేశానికి నైనా ఇక్కడున్న సంఘాలకు దాసులకు మా సంఘానికి మా సంఘ బిడ్డలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనములు.